రైట్ మా. సో నెక్స్ట్ రివిజన్. సో రివిజన్ లో డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ ఇట్స్ మ్యాటర్ మా. సో డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ ఇట్స్ మ్యాటర్ లో ఫస్ట్ అమ్మా, సో డ్యూయల్ నేచర్ బేస్ చేసుకొని ఏం రాయొచ్చు? సో డ్యూయల్ నేచర్ బేస్ చేసుకొని ఏం రాయొచ్చు చూడన్న. సో డ్యూయల్ నేచర్ అంటే ఎప్పుడైనా సరే లైట్ హ్యాస్ డ్యూయల్ నేచర్ అంటాం నాన్న. సో లైట్ హ్యాస్ డ్యూయల్ నేచర్. సో లైట్ హ్యాస్ డ్యూయల్ నేచర్ అంటాం నాన్న. సో లైట్ హ్యాస్ డ్యూయల్ నేచర్ అంటాం. సో డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ ఇట్స్ మ్యాటర్ చాప్టర్ లో ఫస్ట్ పాయింట్ రిగార్డింగ్ లైట్ హ్యాస్ డ్యూయల్ నేచర్ అంటాం. సో ఓల్డెన్ డేస్ లో లైట్ కి పార్టికల్ నేచర్, కార్బస్కులార్ నేచర్, వేవ్ నేచర్ అని చెప్పేవాళ్ళు నాన్న. బట్ లేటర్ ఆన్ ఇంటర్ఫిరెన్స్, పోలరైజేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత సో ఇక్కడ డి బ్రోగ్లీ అనే సైంటిస్ట్ ఒక న్యూ థియరీని క్రియేట్ చేశాడు వేర్ లైట్ హ్యాస్ డ్యూయల్ నేచర్. సో ఇక్కడ డ్యూయల్ నేచర్ అంటే నథింగ్ బట్ పార్టికల్ నేచర్ ఉంటుంది లైట్ కి. సో లైట్ హ్యాస్ పార్టికల్ నేచర్ యాజ్ వెల్ యాజ్ వేవ్ నేచర్ అంటాం నాన్న. సో లైట్ హ్యాస్ పార్టికల్ నేచర్ యాజ్ వెల్ యాజ్ వేవ్ నేచర్, ఆ రెండు కలిపి మనం ఇక్కడ డ్యూయల్ నేచర్ అంటాం నాన్న. సో కాబట్టి ఇక్కడ పార్టికల్ నేచర్ యాజ్ వెల్ యాజ్ వేవ్ నేచర్ అంటాం. సో బట్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, వేవ్ అంటే యూ ఆల్రెడీ నో దట్ మా. సో నెవర్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పార్టికల్స్, జస్ట్ ఎనర్జీ ట్రాన్స్పోర్ట్ మాత్రం జరుగుతూ ఉంటుంది. సో వేవ్ అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో ఎనర్జీ ట్రాన్స్పోర్ట్ అంటాం నాన్న. సో ఎనర్జీ ట్రాన్స్పోర్ట్ అవుతా ఉంటుంది నాన్న. సో ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. సో వేవ్ అంటే ఎప్పుడు కూడా ఎనర్జీ ఎక్స్చేంజ్ అంటాం. సో ఎనర్జీ ట్రాన్స్పోర్ట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్ అంటాం, వేర్ నో డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పార్టికల్స్ టేక్స్ ప్లేస్. సో పార్టికల్స్ డిస్ప్లేస్ కాకుండా ఉంటే దాన్ని మనం సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ వేవ్ అంటాం. సో పార్టికల్స్ డిస్ప్లేస్ కాకుండా పార్టికల్స్ ఓన్లీ వైబ్రేట్ అవుతూ ఎనర్జీని ట్రాన్స్పోర్ట్ చేస్తూ వెళ్తే దాన్ని మనం సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ వేవ్. బట్ డ్యూయల్ నేచర్ లో పార్టికల్ నేచర్ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ వేవ్ నేచర్ ఉంటుందమ్మా. సో ఇప్పుడు పార్టికల్ నేచర్, వేవ్ నేచర్. సో వేవ్ అంటే పార్టికల్స్ డిస్ప్లేస్ అవ్వవు, బట్ ఎనర్జీ దేర్ ఈస్ ఎ ట్రాన్స్పోర్ట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఓన్లీ డ్యూర్ ద వైబ్రేషన్. సో ఓన్లీ వైబ్రేషన్ మాత్రమే జరుగుతూ అక్కడ పార్టికల్స్ వైబ్రేట్ అవుతూ ఎనర్జీని ట్రాన్స్పోర్ట్ చేస్తూ వెళ్తాయి నాన్న. అలా కాదు సార్, ఒకవేళ పార్టికల్ గురించి మాట్లాడితే ఏమవుతుంది సార్? సో ఇక్కడ పార్టికల్ గురించి డిస్కస్ చేసినప్పుడు నాన్న, సో పార్టికల్ గురించి మనం డిస్కస్ చేసినప్పుడు ఏమవుతుంది చూడన్నా. సో ఎప్పుడైనా సరే పార్టికల్ నేచర్ అన్నాం అనుకోండి, సో హౌ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ దట్? సో పార్టికల్ నేచర్ అన్నప్పుడు లైట్ కంటైన్స్ స్మాల్ పార్టికల్స్ అంటాం. సో లైట్ హ్యాస్ స్మాల్ పార్టికల్స్ అంటాం నాన్న. సో లైట్ లో స్మాల్ పార్టికల్స్ ఉంటాయి నాన్న. సో స్మాల్ పార్టికల్స్ అండ్ సమ్ పార్టికల్స్ హ్యావింగ్ సమ్ ఎనర్జీ. ఈ స్మాల్ పార్టికల్స్ కి ఒక్కొక్క పార్టికల్ కి సమ్ ఎనర్జీ ఆ లైట్ క్యారీ అవుతా ఉంటుంది. సో లైట్ లో పార్టికల్స్ ఉంటాయి. పార్టికల్స్ అంటే మీరు ఆటమ్స్ అనుకోవచ్చు, మాలిక్యూల్స్ అనుకోవచ్చు. సో ఆ పార్టికల్స్ కి సమ్ ఎనర్జీతో ఆ పార్టికల్స్ క్యారీ అవుతూ ఉంటాయి నాన్న. సో ఆ స్మాల్ పార్టికల్స్ హ్యావింగ్ సమ్ ఎనర్జీ, ఆ ఎనర్జీని సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ క్వాంటా అంటాం. దాన్నే నథింగ్ బట్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ ఫోటాన్స్ అంటాం నాన్న. సో ఈ ఫోటాన్ కి అంటే లైట్ లో ఉండే పార్టికల్స్ కి దానికి ఉండే ఎనర్జీని మనం ఫోటాన్స్ అంటాం. ఆ ఫోటాన్ యొక్క ఎనర్జీ ఎంత ఉంటుంది సార్ అంటే దాన్ని స్మాల్ ఎనర్జీ ప్యాకెట్స్ అని కూడా చదువుతారు ఇన్ టర్మ్స్ ఆఫ్ కెమిస్ట్రీ. సో కాబట్టి ఆ స్మాల్ పార్టికల్స్ ఆ ఎనర్జీ క్వాంటా. సో ఫార్ములా, ఎనర్జీ ఫార్ములా E is equals to h nu అంటాం. సో దిస్ ఈజ్ యువర్ ఎనర్జీ ఆఫ్ ఫోటాన్స్ అంటాం నాన్న. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ వేవ్ లెంత్ అడిగితే E is equals to h nu, దాన్నే E is equals to hc by lambda అంటాం నాన్న. సో ఇది ఎలా వచ్చింది సార్ అంటే యు ఆల్రెడీ నో దట్ nu is equals to c by lambda అంటాం నాన్న. సింపుల్ ఫ్రీక్వెన్సీ is equals to సో స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ బై వేవ్ లెంత్. లేదు సార్ నాకు అది కూడా గుర్తులేదు సార్, ఇంకోటి ఉంటుంది V is equals to f lambda అంటాం, దాన్ని C is equals to nu lambda. సో ఈ రెండు యూజ్ చేసి ఇక్కడ సాల్వ్ చేస్తాం నాన్న. కాబట్టి ఎప్పుడైనా సరే డ్యూయల్ నేచర్ లో లైట్ హ్యాస్ పార్టికల్ నేచర్ యాజ్ వెల్ యాజ్ వేవ్ నేచర్. వేవ్ అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో ఎనర్జీ ట్రాన్స్పోర్టేషన్ బట్ నో డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పార్టికల్స్. బట్ పార్టికల్ అంటే లైట్ హ్యాస్ సమ్ పార్టికల్స్, ఆ పార్టికల్స్ కుండే ఎనర్జీనే క్వాంటార్ ఫోటాన్స్ అంటాం. ఆ ఫోటాన్ కుండే ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ న్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ వేవ్ లెంత్ hc by lambda అని చెప్తామ్మా, గుర్తుపెట్టుకో. నెక్స్ట్ అన్న, ఈ ఫోటాన్ కి రెస్ట్ మాస్ ఎప్పుడు కూడా 0 ఉంటుంది నాన్న. సో అది మోస్ట్ ఇంపార్టెంట్, ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్. సో రెస్ట్ మాస్ ఆఫ్ ఫోటాన్ ఆల్వేస్ ఈక్వల్స్ టు 0. సో అది క్లారిటీగా రాసుకోనా, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో. సో రెస్ట్ మాస్ ఆఫ్ ఫోటాన్ ఆల్వేస్ ఈక్వల్స్ టు 0.
సో రెస్ట్ మాస్ ఆఫ్ ఫోటాన్ ఎప్పుడు కూడా ఎగ్జిస్టెన్స్ లో ఉండదు నాన్న. సో ఫోటాన్ రెస్ట్ మాస్ అంటే ఫోటాన్ రెస్ట్ లో ఉన్నప్పుడు యూ కెనాట్ గెట్ ఎనీథింగ్ నాన్న. సో ఫోటాన్ ఎప్పుడు కూడా మూమెంట్ లోనే ఉండాలి. సో ఫోటాన్ రెస్ట్ మాస్ అంటే ఇట్ ఈస్ నాట్ మూవింగ్ అని అర్థం నాన్న. ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్. సరే నెక్స్ట్ నాన్న, ఇక్కడ సో నెక్స్ట్ మొమెంటమ్ కి ఎనర్జీకి రిలేషన్ నాన్న. సో మొమెంటమ్ కి ఎనర్జీకి రిలేషన్ డి బ్రోగ్లీ వేవ్ లెంత్ లో చెప్పేస్తాం, ఎందుకు కన్ఫ్యూజన్. సర్లేమ్మా నెక్స్ట్ ఇంటెన్సిటీ ఆఫ్ ఫోటాన్ రాద్దాం నాన్న. సో నెక్స్ట్ సైడింగ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఫోటాన్. సో ఫోటాన్ యొక్క ఇంటెన్సిటీ ఏంటి, ఇదంతా కూడా పార్టికల్ ఫోటాన్ గురించే మన డిస్కషన్ నాన్న. సో ఇంటెన్సిటీ ఆఫ్ ఫోటాన్ ఏం రాయొచ్చు సార్ నాన్న? ఇంటెన్సిటీ ఆఫ్ ఫోటాన్ బేస్ చేసుకొని ఏం రాయొచ్చు చూడమ్మా. సో ఇంటెన్సిటీ ఆఫ్ ఫోటాన్ ఫార్ములా ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, ఇంటెన్సిటీ అంటే బ్రైట్నెస్ అంటాం. సో ఇంటెన్సిటీ అంటే బ్రైట్నెస్ అంటాం. బట్ ఆ ఫోటాన్ విచ్ హ్యావింగ్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ న్యూ, దానికి ఇంటెన్సిటీ ఎలా రాస్తాం సార్ అంటే ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్ మా, ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు ఎనర్జీ పర్ యూనిట్ ఏరియా పర్ యూనిట్ టైం అంటాం నాన్న. సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, ఎనర్జీ ఇంటెన్సిటీ ఫార్ములా ఐ ఈజ్ ఈక్వల్స్ టు, ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్. సో ఐ ఈజ్ ఈక్వల్స్ టు సో ఇంటెన్సిటీ నానా ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఈ బై ఏటీ, ఎనర్జీ పర్ యూనిట్ ఏరియా పర్ యూనిట్ టైం అని చెప్తాం నాన్న. సో ఇక్కడ నెక్స్ట్ నంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఫార్ములా, ఇది ఇంటెన్సిటీ ఫార్ములా, ఎనర్జీ పర్ యూనిట్ ఏరియా పర్ యూనిట్ టైం. బట్ ఈ ఎనర్జీ పై టైం ని మనం పవర్ అని కూడా రాయొచ్చు నాన్న. సో దట్ ఇంప్లైస్, సో ఇంటెన్సిటీ ఐ ఈజ్ ఈక్వల్స్ టు పి బై ఏ అంటాం. సో పి అంటే ఇక్కడ పవర్ నాన్న, ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్. సో పి అంటే పవర్. సో పవర్ అంటే నథింగ్ బట్ వర్క్ బై టైం లేదా ఎనర్జీ బై టైం అంటాం నాన్న. సో ఎనర్జీ బై టైం ని మనం పవర్ అనుకుంటే అప్పుడు ఇంటెన్సిటీ అనదర్ ఫార్ములా ఐ ఈజ్ ఈక్వల్స్ టు పి బై ఏ అంటాం. ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్. నెక్స్ట్ నాన్న, తర్వాత నంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఫార్ములా నాన్న. సో నంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఫార్ములా ఏమవుతుంది? సో నంబర్ ఆఫ్ ఫోటాన్స్, సో నంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఫార్ములా నాన్న. సో నంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఫార్ములా ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, టోటల్ ఎనర్జీ. నంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఫార్ములా నాన్న టోటల్ ఎనర్జీ బై ఈచ్ ఫోటాన్ ఎనర్జీ. గుర్తుపెట్టుకో, నంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఒకే ఒక ఫార్ములా నాన్న టోటల్ ఎనర్జీ బై ఈచ్ ఫోటాన్ ఎనర్జీ. టోటల్ ఎనర్జీ బై ఈచ్ ఫోటాన్ ఎనర్జీ, దాన్ని మనం సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అ నంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఫార్ములా అంటాం. గుర్తుపెట్టుకో, సో నంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఫార్ములా టోటల్ ఎనర్జీ ఆఫ్ ఫోటాన్స్ బై ఈచ్ ఫోటాన్ ఎనర్జీ అంటాం. సో దీన్నే మనము ఫార్ములా గుర్తుపెట్టుకోమ్మా, ఐఏటి లాంబ్డా బై హెచ్సి. గుర్తుపెట్టుకోమ్మా, నంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఒకే ఒక ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటెన్సిటీ ఐఏటి లాంబ్డా బై హెచ్సి అంటాం. ఐఏటి లాంబ్డా బై హెచ్సి, ఐఏటి లాంబ్డా బై హెచ్సి. ఎట్లొచ్చింది సార్ ఈ ఐఐటి లాంబ్డా బై హెచ్? ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, నంబర్ ఆఫ్ ఫోటాన్స్ అన్నప్పుడు నాన్న ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్ దిస్ ఫార్ములా. సో నంబర్ ఆఫ్ ఫోటాన్స్ అని ఎప్పుడు అడిగినా గుర్తుపెట్టుకో నాన్న, నంబర్ ఆఫ్ ఫోటాన్స్ అని అంటే ఎప్పుడైనా సరే ఇదొక్క ఫార్ములా గుర్తుపెట్టుకో, ఐఐటి లాంబ్డా బై హెచ్సి అంటాం. బట్ ఈ ఐఐటి లాంబ్డా బై హెచ్సి ఎలా వస్తుంది సార్? వాట్ ఈస్ ద ప్రూఫ్ రిగార్డింగ్ దట్ వన్ సార్ అని అడిగామనుకోండి. సో దీనికి ప్రూఫ్ నానా, సో నంబర్ ఆఫ్ ఫోటాన్స్ అంటే నథింగ్ బట్ ఐఐటి లాంబ్డా బై హెచ్సి అంటున్నాం. సో దానికి ప్రూఫ్ ఎలా రాస్తాం సార్ అంటే ఫస్ట్ నాన్న, సో ఇక్కడ టోటల్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేద్దాం. టోటల్ ఎనర్జీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం సార్? ఇంటెన్సిటీలో వస్తుంది నా టోటల్ ఎనర్జీ ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఈ బై ఏటీ. మా సింపుల్, అప్పుడు ఈ బయట తీసారనుకోండి దెన్ వాట్ గెట్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు ఐఏటి నాన్న. కాబట్టి టోటల్ ఎనర్జీ బదులు ఐఏటి రాస్తారా. నెక్స్ట్ ఈచ్ ఫోటాన్ ఎనర్జీ మా, సో ఈచ్ ఫోటాన్ ఎనర్జీ అంటే మీరు ఇప్పుడే రాశారు నాన్న, ఈ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ న్యూ, దాన్నే ఈ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్సి బై లాంబ్డా. సో అప్పుడు ఈ రెండు డివైడ్ చేస్తే యూ గెట్ దిస్ థింగ్ నాన్న. సో ఈ రెండు డివైడ్ చేయమా, ఈ రెండు డివైడ్ చేస్తే రైట్, then what to get total energy ante IAT by, so each photon energy hc by lambda nana, abu lambda transfers to numerator nana, abu IAT lambda by hc అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, ఫోటాన్ ఎనర్జీ hc by lambda సార్, నంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఎనర్జీ IAT lambda by hc సార్, ఇంటెన్సిటీ ఆఫ్ ఫోటాన్ సార్, సో ఎనర్జీ బై ఏరియా ఇంటూ టైం.
ఇది ఎప్పుడు మర్చిపోకూడదు నాన్న. ఎనర్జీ పర్ యూనిట్ ఏరియా పర్ యూనిట్ టైం. ఇన్ టర్మ్స్ ఆఫ్ పవర్ అడిగితే పవర్ బై ఏరియా, నంబర్ ఆఫ్ ఫోటాన్స్ అడిగితే ఐఏటి లాంబ్డా బై హెచ్సి. గుర్తుపెట్టుకున్నానా. తర్వాత నెక్స్ట్ అమ్మా, సో నెక్స్ట్ వచ్చేసి వర్క్ ఫంక్షన్ అన్న. సో నెక్స్ట్ సైడింగ్ రాయమ్మా, వర్క్ ఫంక్షన్. సో నెక్స్ట్ సైడింగ్ వర్క్ ఫంక్షన్. నెక్స్ట్ సైడింగ్ నానా, note down work function. So next siding work function. So next siding work function ma. So ఈ వర్క్ ఫంక్షన్ దాన్నే సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అండ్ డబ్ల్యూ అంటాం. దాన్నే కొంతమంది 5 తో కూడా రిప్రజెంట్ చేస్తారు నాన్న. బోత్ ఆర్ కరెక్ట్, డోంట్ వరీ. సో ఈ వర్క్ ఫంక్షన్ ఏం రాస్తాం సార్ అంటే, సో సింపుల్ డెఫినేషన్ రిగార్డింగ్ టు వర్క్ ఫంక్షన్ అన్న, అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. సో వర్క్ ఫంక్షన్ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్, అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ మెటల్, టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ సర్ఫేస్ ఆఫ్ మెటల్. మెటల్ సర్ఫేస్ నుండి ఒక ఎలక్ట్రాన్ బయటికి ఎజెక్ట్ చేయడానికి ఎంత ఎనర్జీ అయితే, ఎంత వర్క్ అవుతే అవసరం అవుతుందో దాన్ని మనం సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ వర్క్ ఫంక్షన్ అంటాం. సో కాబట్టి అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ మెటల్ సర్ఫేస్, ఫ్రమ్ మెటల్ సర్ఫేస్, వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ వర్క్ ఫంక్షన్ అంటాం నాన్న. సో వర్క్ ఫంక్షన్ అంటే అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ మెటల్ సర్ఫేస్ అంటాం నాన్న. సో ఇప్పుడు దీన్ని మనము ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు చూడన్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఒక మెటల్ సర్ఫేస్ తీసుకున్నాం అనుకోనా. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ మెటల్ సర్ఫేస్ హియర్. సో ఇప్పుడు ఈ మెటల్ సర్ఫేస్ లో ఇప్పుడు ఇక్కడ మొత్తం మామూలుగా ఇక్కడ మెటల్ సర్ఫేస్ తీసుకుంటే, మెటల్ అన్నాం కాబట్టి ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి నాన్న. ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఎలా ఉంటాయి సార్ అంటే, బికాస్ ఆఫ్ రూమ్ టెంపరేచర్ మా. సో ఈ మెటల్ సర్ఫేస్ చుట్టూ రూమ్ టెంపరేచర్ థర్మల్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. ఆ థర్మల్ ఎనర్జీ వల్ల లోపల ఉండే పాజిటివ్ అయాన్స్ చుట్టూ ఏవైతే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయో, ఆ థర్మల్ ఎనర్జీ వల్ల వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ కమ్స్ అవుట్ ఆఫ్ ద ఆర్బిట్ అండ్ యాక్ట్ యాజ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. బట్ ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అన్ని కూడా ఈ మెటల్లో ర్యాండమ్ మోషన్ లో, ఇర్రెగ్యులర్ డైరెక్షన్స్ లో, ర్యాండమ్ ఓరియంటేషన్ లో ఇలా ట్రావెల్ అవుతూ ఉంటాయి నాన్న, ఇర్రెగ్యులర్ గా. సో దీన్నే మనం సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అండ్ నథింగ్ బట్ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ అంటాం. సో అది కరెంట్ ఎలక్ట్రిసిటీలో చెప్తాం నాన్న. సో ఇప్పుడు ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఇలా ర్యాండమ్ గా ఉన్నప్పుడు యూ కెనాట్ గెట్ ఎనీ కరెంట్, బట్ I want that electron comes out of the metal surface nana. So but actual ga electron kunde energy valla adi electron move avutu untayi because of room temperature. So eppudu kuda positive ions chuttu electrons anni kuda valence shells lo revolve avutu untayi nana basic ga. But nu room temperature apply chesesariki ante ippudu suppose ikkada positive ion undi anukondi, దాని చుట్టూ కూడా ఎలక్ట్రాన్ ఇలా వ్యాలెన్సీ షెల్ లో అవుటర్ మోస్ట్ ఆర్బిట్ లో ఇలా ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతూ ఉంటాయి. బట్ ఎప్పుడైతే రూమ్ టెంపరేచర్ వల్ల థర్మల్ ఎనర్జీ అక్కడ యాక్టివేట్ అవుతుందో, ఆ థర్మల్ ఎనర్జీ హిట్ అయిన వెంటనే ద ఎలక్ట్రాన్ కెనాట్ విత్ స్టాండ్ దట్ ఎనర్జీ అండ్ దిస్ ఎలక్ట్రాన్ కమ్స్ అవుట్ ఆఫ్ ద ఆర్బిట్ అండ్ యాక్ట్ యాజ్ ఫ్రీ ఎలక్ట్రాన్, ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఫోర్సెస్. ఇలా ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఫోర్సెస్ ఉండే ఎలక్ట్రాన్ ఇట్ ఆల్వేస్ మూవ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ వెరీ ఫ్రీలీ అంటాం. అలా ఇర్రెగ్యులర్ గా మూవ్ అవుతూ ఉన్నప్పుడు అది ఈ బౌండరీ ఆఫ్ మెటల్ తో కూడా హిట్ అవుతూ ఉంటుంది నాన్న. ఇట్ ఆల్వేస్ ట్రైస్ టు కమ్ అవుట్ ఆఫ్ ద మెటల్ బట్ it cannot come out because there is no enough energy to come out of the metal nana. ఎందుకలా బయటికి రాలేదు సార్ అంటే, because positive ion attract that electron to don't go out of the metal surface. So metal surface దాటి ఎలక్ట్రాన్ బయటికి వెళ్ళాలనుకున్నా ఈ లోపల ఉండే పాజిటివ్ అయాన్ అలో చేయదు నాన్న. ఈ లోపల ఉండే పాజిటివ్ అయాన్ ఏం చేస్తుంది సార్ అంటే, సో ఈ లోపల ఉండే పాజిటివ్ అయాన్ అది అలో చేయదు నాన్న. ఇక్కడ ఉండే పాజిటివ్ అయాన్ ఆ ఎలక్ట్రాన్ ని, సో ఇక్కడ ఉండే పాజిటివ్ అయాన్ నాన్న, ఇక్కడ ఏదైతే పాజిటివ్ అయాన్ ఉంటుందో ఆ పాజిటివ్ అయాన్ ఆ ఎలక్ట్రాన్ ని అట్రాక్ట్ చేస్తూ ఉండడం వల్ల ఈ ఎలక్ట్రాన్ సర్ఫేస్ దాటి ఎగ్జిట్ కాదు, సో ఎమిట్ కాదు, ఎజెక్ట్ కాదు అంటాం. సరే సార్, మళ్ళీ దీన్ని బయటికి పంపించాలంటే ఏం చేయాలి సార్? యూ హ్యావ్ టు అప్లై ఎక్స్ట్రా ఎనర్జీ విచ్ ఈజ్ మోర్ అట్రాక్షన్ టు ద పాజిటివ్ అయాన్. ఆ ఎలక్ట్రాన్ ని అట్రాక్ట్ చేసే పాజిటివ్ అయాన్ కి ఎంతైతే అట్రాక్షన్ ఉంటుందో
ఆ అట్రాక్షన్ కంటే ఎక్కువ ఎనర్జీని ఎక్కువ వర్క్ మీరు చేయాలి నాన్న. అలా ఎప్పుడైతే ఎక్కువ ఎనర్జీ ఎక్కువ వర్క్ చేస్తారో పాజిటివ్ అయాన్ అట్రాక్షన్ కంటే మీరు బయట నుండి అప్లై చేసే ఎనర్జీ ఎక్కువగా ఉంటుందో దెన్ ఎలక్ట్రాన్ ఈజీలీ ఎజెక్ట్ అవుట్ ఆఫ్ ద మెటల్ సర్ఫేస్ నాన్న. సో దాన్నే మనం సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ వర్క్ ఫంక్షన్ అంటాం. సరే సార్, ఈ బయట నుండి మనం ఏదైతే ఎనర్జీ ఎజెక్ట్ చేస్తామో, సో ఈ బయట నుండి మనం ఏదైతే ఎనర్జీ ఎజెక్ట్ చేస్తామో నాన్న, సో ఈ బయట నుండి ఎనర్జీ ఏదైతే మనం పంపిస్తామో, సో దిస్ ఈజ్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ ఎనర్జీ నాన్న. సో ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ ఐ ఆమ్ టేకింగ్. సో ఇక్కడ సమ్ ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ ఐ ఆమ్ సెండింగ్ టు ద మెటల్ సర్ఫేస్. సో ఇప్పుడు ఈ ఎనర్జీ విచ్ ఈస్ గ్రేటర్ దాన్ అట్రాక్షన్ ఫోర్స్ ఆఫ్ పాజిటివ్ అయాన్. సో ఆ పాజిటివ్ అయాన్ ఫ్రీ ఎలక్ట్రాన్ ని అట్రాక్ట్ చేసే ఫోర్స్ కంటే నువ్వు అప్లై చేసే ఎనర్జీ ఎక్కువగా ఉండడం వల్ల దిస్ ఎలక్ట్రాన్ సింప్లీ కమ్స్ అవుట్ ఆఫ్ ద ఆర్బిట్ నాన్న. సో అప్పుడు ఈ ఎలక్ట్రాన్ ఈజీగా బయటకు వచ్చేస్తుంది అన్న. సో ఈ ఎలక్ట్రాన్ ఈజీగా ఎజెక్ట్ అవుతుందన్న. సో దాన్నే మనం సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ వర్క్ ఫంక్షన్ అని చెప్తాం నాన్న. సో ఇది వర్క్ ఫంక్షన్ కాన్సెప్ట్ అమ్మా. సో వర్క్ ఫంక్షన్ బేస్ చేసుకొని, సో వాట్ ఈస్ ద ఫార్ములా రిగార్డింగ్ టు వర్క్ ఫంక్షన్ సార్ అన్నాం అనుకోండి. సో వర్క్ ఫంక్షన్ ఫార్ములా నాన్న సింపుల్ ఒకటే చెప్పచ్చు. సో వర్క్ ఫంక్షన్ ఫార్ములా W ఈజ్ ఈక్వల్స్ టు ఈవి అని చెప్తాం నాన్న. సో వాట్ ఈస్ యువర్ వర్క్ ఫంక్షన్ ఫార్ములా అంటే W ఈజ్ ఈక్వల్స్ టు ఈవి. గుర్తుపెట్టుకో. సో W ఈజ్ ఈక్వల్స్ టు ఈవి. సార్ ఎట్లా వస్తుంది సార్ W ఈజ్ ఈక్వల్స్ టు ఈవి? సింపుల్ నానా. సో ఎలక్ట్రోస్టాటిక్స్ లో మీరు చదివింటారు పొటెన్షియల్ ఫార్ములా, బేసిక్ పొటెన్షియల్ ఫార్ములా. పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ డన్ బై చార్జ్. సో అప్పుడు W ఈజ్ ఈక్వల్స్ టు QV నాన్న. ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఎజెక్ట్ అవుతున్నాయి కాబట్టి Q బదులు E రాస్తాం నాన్న. సో ఇక్కడ V అంటే వోల్టేజ్, పొటెన్షియల్, వెలాసిటీ కాదు, ఇక్కడ వోల్టేజ్ అని అర్థం. గుర్తుపెట్టుకో, ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్, వోల్టేజ్ అని అర్థం. దీన్నే మనం స్టాపింగ్ పొటెన్షియల్ అని కూడా అంటారు నాన్న ఎక్స్పెరిమెంట్స్ లో. సో W ఈజ్ ఈక్వల్స్ టు EVS లేదా W ఈజ్ ఈక్వల్స్ టు EV. ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్ మా. సో వాట్ ఈజ్ యువర్ ఫార్ములా రిగార్డింగ్ టు వర్క్ ఫంక్షన్? W ఈజ్ ఈక్వల్స్ టు EV అంటాం. గుర్తుపెట్టుకో. సో W ఈజ్ ఈక్వల్స్ టు EV. సరే, సో EV అంటే యు ఆల్రెడీ నో వన్ ఫార్ములా రిగార్డింగ్ టు EV. సో 1 electron volt is equals to, in terms of joules, you already written 1.6 into 10 to the power of minus 19 joules. You already know this one ma. Now, ఇక్కడ ఈ ప్రతి ఒక్క మెటల్ సర్ఫేస్ కి ఒక ఫ్రీక్వెన్సీ ఆల్రెడీ న్యాచురల్ గా డెవలప్ అవుతుంది. దాన్నే మనం ఏమంటామంటే థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అంటాం. సో ఈ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ బేస్ చేసుకొని కూడా ఫార్ములా చెప్పొచ్చు నాన్న. సో ఆ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీనే న్యూ నాట్ అంటాం. సో అప్పుడు E ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ న్యూ అంటే ఫోటాన్స్ యొక్క ఫ్రీక్వెన్సీ ఆర్ ఎనర్జీ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీతో బేస్ చేసుకొని E ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ న్యూ నాట్. ఎనర్జీని వర్క్ అంటాం. కెపాసిటీ టు డూ ఎనర్జీ, కెపాసిటీ టు డూ వర్క్, వాట్ టు కాల్ ఇట్ యాజ్ ఎనర్జీ. కాబట్టి W ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ న్యూ నాట్ అంటాం. కాబట్టి థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీతో వర్క్ అడిగితే W ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ న్యూ నాట్. వోల్టేజ్ ఇచ్చి వర్క్ అడిగితే EV. గుర్తుపెట్టుకోనా. సో ఇది ఎప్పుడు మర్చిపోకూడదురా. ఆల్వేస్ కీప్ దీస్ థింగ్స్ ఇన్ యువర్ మైండ్. సో వర్క్ కి 2 ఫార్ములాస్ ఐఎమ్ టేకింగ్ హియర్. సో ఫస్ట్ వర్క్ అంటే ఎజెక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్ అవుట్ ఆఫ్ ద మెటల్ సర్ఫేస్, అది గుర్తుపెట్టుకో. సో ఇప్పుడు ఆ మెటల్ సర్ఫేస్ నుండి బయటికి రావాలంటే ఆ పాజిటివ్ అయాన్ అట్రాక్ట్ చేసే ఎలక్ట్రాన్ కంటే మీరు బయట నుండి అప్లై చేసే ఎనర్జీ ఎక్కువగా ఉండాలి నాన్న. అప్పుడు మాత్రమే ఎలక్ట్రాన్ ఈజీగా బయటికి ఎజెక్ట్ అవుతుంది. సో ఎంత వోల్టేజ్? W ఈజ్ ఈక్వల్స్ టు EV. ఎంత ఎనర్జీ? 1.6 into 10 to the power of minus 19 joules. ఎంత థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ? హెచ్ న్యూ నాట్. గుర్తుపెట్టుకోమా. ఈ ఫార్ములాస్ అన్ని మస్ట్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. సో ఒక్కొక్క మెటల్ కి ఒక్కొక్క వర్క్ ఫంక్షన్ ఉంటుంది నాన్న, గుర్తుపెట్టుకో. బట్ హైయెస్ట్ వర్క్ ఫంక్షన్ ఎక్కడ సార్ అంటే ప్లాటినం. సో నువ్వు ఎక్కువ ప్లాటినం మెటల్ పైన ఆ ఎలక్ట్రాన్ ఎజెక్ట్ కావాలి అంటే యూ హ్యావ్ టు అప్లై మోర్ వర్క్ నాన్న. సో కాబట్టి వర్క్ ఫంక్షన్ ఆఫ్ ప్లాటినం విల్ బి మోర్, అది గుర్తుపెట్టుకో. నెక్స్ట్ నాన్న ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. నెక్స్ట్ సైడింగ్ నాన్న ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. రైట్, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అని చెప్పి ప్రైమ్. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే వెన్ లైట్ రేడియేట్స్, మీరు కెమిస్ట్రీ నుండి చదువుతూనే ఉంటారు నాన్న. వెన్ లైట్ రేడియేట్స్ ఆన్ మెటల్ సర్ఫేస్. సో ఒక మెటల్ సర్ఫేస్ పైన మీరు లైట్ రేడియేషన్ ఇన్సిడెంట్ చేస్తే, వెన్ లైట్ రేడియేట్స్
ఆన్ మెటల్ సర్ఫేస్ ఎలక్ట్రాన్స్ ఎజెక్ట్ అవుట్. ఎందుకంటే నువ్వు అప్లై చేసే ఎనర్జీ అక్కడ ఇంటర్నల్ గా ఉండే అయాన్ యొక్క అట్రాక్షన్ కంటే ఎక్కువ వర్క్ మీరు చేస్తే, ఎక్కువ ఎనర్జీ మీరు ఆ మెటల్ మీద అప్లై చేస్తే, సో వెన్ లైట్ రేడియేట్స్ ఆన్ మెటల్ సర్ఫేస్ ఎలక్ట్రాన్స్ ఎజెక్టెడ్ అవుట్. ఎలక్ట్రాన్స్ ఎజెక్టెడ్ అవుట్. ఎలక్ట్రాన్స్ ఎజెక్టెడ్ అవుట్. అండ్ ఆ ఎలక్ట్రాన్స్ ఎజెక్ట్ అయినప్పుడు ఆ ఎలక్ట్రాన్స్ నే మనం ఏమంటామంటే ఫోటో ఎలక్ట్రాన్స్ అంటాం నాన్న. సో వెన్ లైట్ రేడియేట్స్ ఆన్ మెటల్ సర్ఫేస్ అండ్ యు ఆర్ అప్లయింగ్ వర్క్ విచ్ ఈస్ గ్రేటర్ దాన్ అట్రాక్షన్ ఫోర్స్ ఆఫ్ పాజిటివ్ ion, so the electron simply comes out of the metal surface and that electrons what to call it as an photoelectrons అంటాం నాన్న. and that effect what to call it as an ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఫోటో అంటే లైట్, దానివల్ల ఎలక్ట్రాన్స్ అన్ని ఎజెక్ట్ అవుతూ ఉంటాయి. ఆ ఎజెక్ట్ అవ్వాలంటే వర్క్ ఫంక్షన్ జరగాలి. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అయితే h0, ఇన్ టర్మ్స్ ఆఫ్ పొటెన్షియల్ అయితే EV, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీ అయితే 1.6 × 10⁻⁻19 జౌల్స్, రైట్. సో ఇప్పుడు ఇక్కడ సింపుల్ గా మనము చెప్పాలి అంటేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఒక మెటల్ సర్ఫేస్ తీసుకున్నాం అనుకోమ్మా. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ మెటల్ సర్ఫేస్. ఇప్పుడు ఈ మెటల్ సర్ఫేస్ పైన మీరు లైట్ ని ఇన్సిడెంట్ చేయనా. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ లైట్ ఇన్సిడెంట్ ఆన్ దిస్ మెటల్ సర్ఫేస్. అప్పుడు ఇక్కడ లోపల ఉండే ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఏదైతే పాజిటివ్ అయాన్స్ తో మెయింటైన్ అవుతూ ఉంటాయో, సో ఇక్కడ పాజిటివ్ అయాన్స్ ఉంటాయి. ఈ పాజిటివ్ అయాన్స్ చుట్టూ కూడా ఫ్రీ ఎలక్ట్రాన్స్ ర్యాండమ్ నేచర్ లో ట్రావెల్ అవుతూ ఉంటాయి నాన్న. సో ఇర్రెగ్యులర్ డైరెక్షన్స్ లో ర్యాండమ్ మోషన్ లో ట్రావెల్ అవుతూ ఉంటాయి. బట్ ఈ పాజిటివ్ అయాన్ ఈ ఎలక్ట్రాన్ ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది బయటికి వెళ్ళకోకుండా. సో అప్పుడు నువ్వు అప్లై చేసే ఇక్కడ లైట్ ని నువ్వు రేడియేట్ చేశారనుకోండి సమ్ ఫ్రీక్వెన్సీ, బట్ ప్రతి మెటల్ కి ఒక థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది అంటాను, నథింగ్ బట్ న్యూ నాట్. సో నువ్వు అప్లై చేసే లైట్ యొక్క ఫ్రీక్వెన్సీ విచ్ ఈస్ గ్రేటర్ దాన్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ, అప్పుడు వర్క్ ఫంక్షన్ పర్ఫామ్ అవుతుందన్న. సో ఎప్పుడైతే వర్క్ ఫంక్షన్ పర్ఫామ్ అవుతుందో, రైట్, అప్పుడు ఎలక్ట్రాన్ కెనాట్ స్టే ఇన్సైడ్ ద మెటల్ సర్ఫేస్ నానా, ఇట్ కమ్ అవుట్ ఆఫ్ ద మెటల్ సర్ఫేస్. అలా ఎలక్ట్రాన్స్ అన్ని ఎజెక్ట్ అవుతే దాన్నే మనం ఫోటో ఎలక్ట్రాన్స్ అంటాం. ఆ ఫోటో ఎలక్ట్రాన్స్ ఎఫెక్ట్ నే మనము ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటాం నాన్న. సో ఇది బేసిక్ కాన్సెప్ట్, సింపుల్. నౌ ఈ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ని ఫస్ట్ అబ్జర్వ్ చేసిండే సైంటిస్ట్ ఎవరు అంటే హెర్జ్ అని చెప్తాం నాన్న. సో ఈ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ని ఫస్ట్ అబ్జర్వ్ చేసిండేది హెర్జ్ అని చెప్తాం. అండ్ పర్ఫామ్ చేసిండేది లెనార్డ్ అంటాం నాన్న. సో అబ్జర్వ్ చేసిండేది హెర్జ్ అయితే పర్ఫామ్ చేసిండేది, ఆ ఎక్స్పెరిమెంట్ ని పర్ఫామ్ చేసిండేది లెనార్డ్ అండ్ హాల్విచ్ అంటాం. బట్ ఆ థియరీని ఎక్స్ప్లెయిన్ చేసిండేది ఐన్స్టీన్ అంటాం నాన్న. సో photoelectric effect observed by Hertz, experiment performed by so Leonard and Halwich and explained by Einstein. సో ఇప్పుడు ఈ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ని ఎక్స్పెరిమెంటల్ గా ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్? సో ఎక్స్పెరిమెంటల్ గా ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే నాన్న, సో మామూలుగా ఒక ఎవాక్యువేటెడ్ ట్యూబ్ తీసుకుంటారు నాన్న. సో ఇక్కడ ఒక ఎవాక్యువేటెడ్ ట్యూబ్ తీసుకుంటాం. ఇప్పుడు ఈ ఎవాక్యువేటెడ్ ట్యూబ్ లోన మనం ఇక్కడ సో 2 metal surfaces I am taking. One is emitter surface, another one is collector metal. ఇదంతా కూడా ఎమిటర్ అంటారు నాన్న. సో వర్క్ ఫంక్షన్ వల్ల ఆ మెటల్ నుండి డెవలప్ అయ్యే ఫోటో ఎలక్ట్రాన్స్ నాన్న. ఇంకొకటి కలెక్టర్ సర్ఫేస్ నాన్న. ఆ ఎజెక్ట్ అయ్యే ఫోటో ఎలక్ట్రాన్స్ అన్నిటిని కలెక్ట్ చేసుకుంటే మెటల్ సర్ఫేస్ నాన్న. సో ఇది ఎమిటర్ సర్ఫేస్, ఇది కలెక్టర్ సర్ఫేస్. అండ్ దిస్ ఈజ్ యువర్ ఓపెనింగ్ విండో వేర్ ద లైట్ రేడియేషన్ ఎంటర్డ్ త్రూ దిస్ విండో. అండ్ దిస్ ఈజ్ ఎవాక్యుయేషన్, సో దెర్ ఈస్ నో ఎయిర్ ప్రెసెంట్ ఇన్సైడ్ దిస్ ట్యూబ్. సో ఈ ట్యూబ్ లో ఎటువంటి ఎయిర్ ఉండకూడదు నాన్న. సో ఇక్కడ ఒక సోర్స్ ఆఫ్ లైట్ తీసుకుంటాం నాన్న. సో ఇక్కడ ఒక సోర్స్ విచ్ ప్రొడ్యూసెస్ లైట్ ఎనర్జీ, పార్టికల్స్, ఫోటాన్ నేచర్, ఫోటాన్ ఎనర్జీతో లైట్ పాస్ చేస్తూ వెళ్తాం నాన్న. సరే, ఇప్పుడు ఇక్కడ దీని ఫర్దర్ ఎక్స్పెరిమెంట్ నాన్న. సో ఇక్కడ నువ్వు కరెంట్ అబ్జర్వ్ చేయడానికి నాన్న, సో ఇక్కడ ఒక అమ్మీటర్ క్రియేట్ చేస్తారు నాన్న. అమ్మీటర్
రైట్. సో ఇక్కడ వోల్టేజ్ని అప్లై చేస్తాం నాన్న. This is V1. Source voltage, I call it as an V. Or nothing but V2 you can take. Source voltage V2 and నువ్వు అప్లై చేసే వోల్టేజ్ V1. ఇక్కడ నువ్వు ఎంత వోల్టేజ్ అప్లై చేస్తావు చెప్పడానికి parallelly I am connecting a voltmeter. Parallelly I am connecting a voltmeter. Parallelly I am connecting a voltmeter. రైట్. సో ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఈ నెగిటివ్ టర్మినల్ ఆఫ్ దిస్ బ్యాటరీ ఈస్ కనెక్టెడ్ టు ఎమిటర్ హియర్ అండ్ ది పాజిటివ్ టర్మినల్ ఆఫ్ దిస్ బ్యాటరీ ఈస్ కనెక్టెడ్ టు కలెక్టర్ హియర్. సింపుల్. నౌ ఇప్పుడు దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్, ఎలా సాల్వ్ చేస్తారు సార్? సో ఇక్కడ నాన్న ఫస్ట్ ఎమిటర్ నుండి అంటే ఇక్కడ మెటల్ సర్ఫేస్ లో ఇక్కడ వర్క్ ఫంక్షన్ పర్ఫామ్ కాలేదు. పాజిటివ్ అయాన్స్ అన్ని కూడా ఎలక్ట్రాన్స్ ని అట్రాక్ట్ చేస్తున్నాయి. ఎలక్ట్రాన్ కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ మెటల్ సర్ఫేస్. ఇది ఇనిషియల్ జరిగే సిచ్యువేషన్ నాన్న, వేర్ ఇట్ హ్యాస్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ న్యూ నాట్. సో న్యూ నాట్ ఆ మెటల్లో అలాగే ఉంటుంది నాన్న, దాన్ని డిస్టర్బ్ చేయలేము నాన్న. ఇప్పుడు ఈ సోర్స్ నేను స్విచ్ ఆన్ చేస్తాను. ఎప్పుడైతే ఈ సోర్స్ స్విచ్ ఆన్ చేస్తానో దెన్ వాట్ హ్యాపెన్స్ నాన్న, ఈ బల్బ్ స్విచ్ ఆన్ అయ్యి ఇక్కడి నుండి లైట్ రేడియేషన్ ఎమిట్ అవుతుంది నాన్న. సో లైట్ రేడియేషన్ ఎమిట్ నాన్న. ఇలా లైట్ రేడియేషన్ ఎమిట్ అవుతుంది. ఆ రేడియేషన్ ఆఫ్ లైట్ లో ఫోటాన్స్ ఉంటాయి నాన్న. So photon energy you already know that nana. So that is E is equals to H nu nana. In terms of wavelength aithe hc by lambda amma. అలా ఫోటాన్స్ అన్ని కూడా ఎజెక్ట్ ఈ ఎవాక్యువేటెడ్ ట్యూబ్ లో ఆ విండో అంతా ఎంటర్ అవుతాయి. బట్ లోపల నో ఎయిర్, ఎవాక్యువేటెడ్ ట్యూబ్. సో ఈ మొత్తం రేడియేషన్ అంతా కూడా ఈ ఎమిటర్ మీద ఇన్సిడెంట్ అవుతుంది అన్న. సో ఈ ట్యూబ్ లో ఎంటర్ అయ్యే ఆ రేడియేషన్ అంతా కూడా ఎమిటర్ సర్ఫేస్ కి టచ్ అవుతుంది. సో టచ్ అయిన వెంటనే దీని యొక్క ఫ్రీక్వెన్సీ ఈ మెటల్ యొక్క థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ కంటే ఎక్కువ ఉంటే రైట్, దెన్ వాట్ హ్యాపెన్స్, ఎలక్ట్రాన్స్ ఎజెక్ట్ నానా. సో ఎలక్ట్రాన్స్ ఎజెక్ట్ అవుతాయి, దాన్నే ఫోటో ఎలక్ట్రాన్స్ అంటాం, దాన్నే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటాం నాన్న. సో అలా నీకు ఇక్కడ ఎలక్ట్రాన్స్ అన్ని కూడా ఎజెక్ట్ అవుతాయి నాన్న. సో ఎలక్ట్రాన్స్ అన్ని కూడా ఇక్కడ ఎజెక్ట్ అవుతాయి లైక్ దిస్. సో ఇక్కడ ఎటువంటి ఎయిర్ ఉండదు కాబట్టి ఈ ఎలక్ట్రాన్స్ హై కైనెటిక్ ఎనర్జీతో అవన్నీ కూడా కలెక్టర్ దగ్గరికి రీచ్ అవుతాయి. వెంటనే ఒక డౌట్ వస్తుంది, సార్ కైనెటిక్ ఎనర్జీతో ఎలక్ట్రాన్స్ అన్ని వెళ్తున్నాయి సార్, ఎందుకు వెళ్తాయి సార్? బికాజ్ ఎక్స్టర్నల్లీ యు ఆర్ అప్లైయింగ్ పొటెన్షియల్ డిఫరెన్స్ నానా. ఈ ఎమిటర్ కి నువ్వు నెగిటివ్ అప్లై చేస్తావు చూడన్నా, ఇక్కడ బయటకు వచ్చే ఆ ఎలక్ట్రాన్స్ కి నెగిటివ్ చార్జ్. సో రిపల్షన్ టేక్స్ ప్లేస్. ఆ రిపల్షన్ వల్ల ఎలక్ట్రాన్స్ అన్ని ముందుకు వెళ్తాయి. బట్ నో ఎయిర్, నో డీవియేషన్, కట ఎలక్ట్రాన్స్ అన్ని కైనెటిక్ ఎనర్జీతో వెళ్తూ ఉంటాయి. ఇక్కడికి ఎందుకు వెళ్తాయి సార్? బికాస్ కలెక్టర్ హ్యాస్ పాజిటివ్ చార్జ్ విచ్ అట్రాక్ట్ ద ఎలక్ట్రాన్స్. సో కట ఎలక్ట్రాన్స్ అన్ని వెళ్ళి ఈ కలెక్టర్ కి రీచ్ అవుతాయి. అక్కడిక్కడ ఒక కరెంట్ అనేది షో చేస్తుంది నాన్న, దాన్నే ఫోటో కరెంట్ అంటాం. సింపుల్. ఇక్కడ నువ్వు ఎంత వోల్టేజ్ అప్లై చేస్తున్నారు సార్? V1 to emit this electrons, to attract this electrons. ఇక్కడ V1 ఎంత అప్లై చేస్తున్నావో ఆ వోల్ట్ మీటర్ ఇక్కడ చెక్ చేస్తాం నాన్న. సో అది వోల్ట్ మీటర్, ఇది ఫోటో ఎలక్ట్రిక్ ఎక్స్పెరిమెంట్ నాన్న. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఒక లా క్రియేట్ చేస్తాం. ఫస్ట్ లా ఏంటి సార్ అంటే, సో దీని ఫస్ట్ లా కాదు, ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ రిజల్ట్. ఏం ఆ ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ రిజల్ట్ సార్ అంటే, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, ఇంటెన్సిటీ ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్ అంటాం. గుర్తుపెట్టుకోనన్నా. ఫస్ట్ లా, ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ బేస్ చేసుకొని ఏం చెప్తాము అంటే, ఇంటెన్సిటీ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్ అంటాం. నువ్వు ఎంత ఇంటెన్సిటీ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, బ్రైట్నెస్, ఎనర్జీ పర్ యూనిట్ ఏరియా పర్ యూనిట్ టైం అని చెప్పింటాం. సో నువ్వు ఎంతైతే లైట్ రేడియేట్ చేస్తూ ఉంటావో దాని యొక్క బ్రైట్నెస్ పెరిగే కొద్దీ ఇక్కడ కరెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది అంటన్నా. ఎందుకు సార్? గుర్తుపెట్టుకో, ఇంటెన్సిటీ అంటే బ్రైట్నెస్, నంబర్ ఆఫ్ ఫోటాన్స్ పెరుగుతాయిరా. ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్, ఇంటెన్సిటీ అంటే నంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఇంక్రీజెస్. నంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఫార్ములా ఐ ఆల్రెడీ డిస్కస్ నాన్న, టోటల్ ఎనర్జీ బై ఈచ్ ఫోటాన్ ఎనర్జీ IAT లాంబ్డా బై HC. ప్రతి ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి నాన్న. సో ఇక్కడ నంబర్ ఆఫ్ ఫోటాన్స్, బ్రైట్నెస్ పెరిగే కొద్దీ ఆ లైట్ రేడియేషన్ నుండి నంబర్ ఆఫ్ ఫోటాన్స్ బయటకు వస్తూ ఉంటాయి. ఆ నంబర్ ఆఫ్ ఫోటాన్స్ టచ్ అవ్వడం వల్ల నంబర్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్స్ బయటకు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇక్కడ వోల్టేజ్ ఇంక్రీజ్ చేయడం వల్ల V1
అక్కడ ఎక్కువ ఎలక్ట్రాన్స్ అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. సో విచ్ కాజెస్ మోర్ కరెంట్. కాబట్టి నంబర్ ఆఫ్ ఫోటాన్స్, ఇంటెన్సిటీ ఇంక్రీజెస్, నంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఇంక్రీజెస్, సో కరెంట్ ఆల్సో ఇంక్రీజెస్. సో అందుకే డైరెక్ట్లీ ప్రపోర్షనల్. సో కాబట్టి ఇక్కడ సింపుల్ గా గ్రాఫ్ ఆల్సో యూ కెన్ టేక్స్ ప్లేస్ నానా. సో ఇక్కడ కరెంట్ కి ఇంటెన్సిటీకి గ్రాఫ్ ప్లాట్ చేస్తే విచ్ రిప్రజెంట్స్ ఏ స్ట్రైట్ లైన్. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ స్ట్రైట్ లైన్. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ స్ట్రైట్ లైన్. నెక్స్ట్ మా నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ 2 నానా. ఎక్స్పెరిమెంట్ 2 స్టాపింగ్ పొటెన్షియల్ గురించి మాట్లాడతాం. సో ఎక్స్పెరిమెంట్ 2 స్టాపింగ్ పొటెన్షియల్. ఈ స్టాపింగ్ పొటెన్షియల్ గురించి ఏంటి సార్ అన్నాం అనుకోండి. సో స్టాపింగ్ పొటెన్షియల్ గురించి ఏం డిస్కస్ చేయొచ్చునా ఇక్కడ. సో ఇక్కడ స్టాపింగ్ పొటెన్షియల్ రాయాలి అంటే ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్. సో స్టాపింగ్ పొటెన్షియల్ అంటే ఇక్కడ జీరో కావాలరా, నాకు కరెంట్ జీరో కావాలి, దాన్ని స్టాపింగ్ పొటెన్షియల్ అంటాం. బట్ కరెంట్ ఎప్పుడు జీరో అవుతుంది సార్ అంటే ఇక్కడ సోర్స్ వాల్యూ V2 ఫిక్స్ చేయాలి నాన్న. రాయమ్మా, V2 విల్ బి ఫిక్స్డ్. సో V2 వేరీ కాకూడదు నాన్న, V2 వాల్యూ విల్ బి ఫిక్స్డ్. V2 ఫిక్స్ చేయాలా, V1 ని వేరీ చేయాలి నాన్న. సో నువ్వు అప్లై చేసే ఎక్స్టర్నల్ వోల్టేజ్ ని వేరీ చేయాలి, V2 ని ఫిక్స్ చేయాలి. ఎప్పుడైతే V2 ని ఫిక్స్ చేస్తావో ఫిక్స్డ్ వోల్టేజ్ కాబట్టి ఫిక్స్డ్ కరెంట్, ఫిక్స్డ్ రేడియేషన్, ఫిక్స్డ్ ఇంటెన్సిటీతో ఫిక్స్డ్ నంబర్ ఆఫ్ రేడియేషన్స్ ఇక్కడ ఎమిటర్ మీద ఇన్సిడెంట్ అవుతాయి నాన్న. కాబట్టి ఇక్కడ V2 ఫిక్స్ చేసావు బాబు. V2 ఫిక్స్ చేయడం వల్ల నంబర్ ఆఫ్ ఫోటాన్స్, ఇంటెన్సిటీ కాన్స్టెంట్. సో నంబర్ ఆఫ్ ఫోటాన్స్ కానీ ఇంటెన్సిటీ కానీ మారదు. సో నంబర్ ఆఫ్ ఫోటాన్స్, ఇంటెన్సిటీ కాన్స్టెంట్ ఉంటుందిరా. సో ఆ ఫోటాన్ యొక్క నంబర్ కానీ బ్రైట్నెస్ కానీ మారదు. V2 ఫిక్స్ ఉన్నానా. సో ఇప్పుడు నువ్వు ఆ నంబర్ ఆఫ్ ఫోటాన్స్, కాన్స్టెంట్ ఫోటాన్స్ ఇక్కడ హిట్ అవుతూ ఉంటాయి నాన్న. ఇక్కడ హిట్ అయితే నువ్వు అప్లై చేసే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫోటాన్ గ్రేటర్ దాన్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ మెటల్, electrons ejected out, evacuated, kinetic energy pass to terminal, so it will be attracted. So attract అయినప్పుడు you get some current here. సో కాబట్టి ఇక్కడ నువ్వు డ్రా చేస్తే అమ్మా, సో దిస్ ఈజ్ యువర్ కరెంట్ అండ్ దిస్ ఈజ్ యువర్ వోల్టేజ్ ఇస్ 0, ఇది ప్లస్ V1. ఓకే, సో నువ్వు ప్లస్ V1 అప్లై చేసినప్పుడు ఇక్కడ ఎలా క్రియేట్ అవుతుంది చూడన్నా. సో ఇక్కడ ప్లస్ V1 నువ్వు అప్లై చేసినప్పుడు నానా, సో ఎప్పుడైతే నువ్వు ఇక్కడ కాన్స్టెంట్ ఫోటాన్స్ ఇక్కడ రీచ్ అవుతూ ఎమిటర్ కి టచ్ అవుతూ వెళ్తాయి అనుకోండి, వర్క్ ఫంక్షన్ జరిగి ఎలక్ట్రాన్స్ బయటకు వస్తాయి, ఈ పాజిటివ్ టర్మినల్ అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఎంతవరకు ఇక్కడ V2 నువ్వు వేరీ చేస్తూ ఉంటావు, పాజిటివ్ ఇంక్రీజ్ చేస్తూ వెళ్తూ ఉంటావు. ఈ పాజిటివ్ వోల్టేజ్ ఇంక్రీజ్ అవుతుంది. ఫస్ట్ 2 వోల్ట్, 4 వోల్ట్, 6 వోల్ట్, 8 వోల్ట్, 10 వోల్ట్ అలా ఇంక్రీజ్ చేస్తూ వెళ్లే కొద్దీ అక్కడ వచ్చే ఫోటాన్స్, ఎలక్ట్రాన్స్ మాక్సిమం గా పెరగవు. ఎందుకు పెరగవు? ఇక్కడ ఫోటాన్స్ కాన్స్టెంట్ నాన్న. ఎప్పుడైతే ఇక్కడ V2 కాన్స్టెంట్ గా పెట్టామో, ఇప్పుడు సపోజ్ సింపుల్ ఎగ్జాంపుల్ 5 ఫోటాన్స్ వస్తున్నాయి అనుకోనా. 5 ఫోటాన్స్ వస్తే ఆ ఎమిటర్ మీద టచ్ అయిన వెంటనే 5 ఎలక్ట్రాన్స్ బయటకు వస్తాయి. ఆ 5 ఎలక్ట్రాన్స్ అట్రాక్ట్ కావడానికి నువ్వు 2 వోల్ట్ 2 ఎలక్ట్రాన్స్ అట్రాక్ట్ చేసుకుంటుంది, 3 వోల్ట్ 3 ఎలక్ట్రాన్స్ అట్రాక్ట్ చేసుకుంటుంది, 5 వోల్ట్ 5 ఎలక్ట్రాన్స్ అట్రాక్ట్ చేసుకుంటుంది, 6 వోల్ట్ అక్కడ ఎలక్ట్రాన్స్ లేవు నానా. ఎందుకంటే V2 ఇస్ ఫిక్స్డ్ అమ్మా. ఫిక్స్డ్ ఇంటెన్సిటీ వల్ల ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ మాత్రమే బయటకు వస్తాయి. ఇక్కడ 5 ఫోటాన్స్ బయటకు వస్తే 5 ఎలక్ట్రాన్స్ వస్తాయి. 5 ఎలక్ట్రాన్స్ కాకుండా ఇంకా ఫర్దర్ గా పెరగవు. ఎందుకంటే యువర్ లైట్ సోర్స్ ఈజ్ ఫిక్స్డ్ హియర్ ఫర్ స్టాపింగ్ పొటెన్షియల్. V2 ఈజ్ ఫిక్స్డ్. ఇక్కడ జాగ్రత్తగా చూడు, ఇక్కడ V2 ఫిక్స్ చేసాము కాబట్టి ఫోటాన్ వాల్యూ నెవర్ చేంజెస్. సో ఆ ఫోటాన్ అన్ని ఇంక్రీజ్ చేసిన తర్వాత నువ్వు V1 ఎంత పాజిటివ్ వోల్టేజ్ ఇంక్రీజ్ చేసినా అక్కడ ఎలక్ట్రాన్స్ లేవు అట్రాక్ట్ చేయడానికి. కాబట్టి అక్కడ సింపుల్ గా ఏమవుతుందంటే ఏం మెయింటైన్ అవుతుంది, లైక్ దిస్ ఇలా హ్యాపెన్, సాచురేషన్. అక్కడ ఎలక్ట్రాన్స్ లేవు ఫర్దర్ గా ఇంక్రీజ్ అవ్వడానికి. సో టోటల్ ఎలక్ట్రాన్స్ అన్ని ఇంక్రీజ్ అయితే దెర్ ఇస్ నో ఫర్దర్ ఎలక్ట్రాన్స్ టు అట్రాక్ట్ ఫర్ దిస్ కలెక్టర్ టర్మినల్. సో ఆ కలెక్టర్ మెటల్ ప్లేట్ అట్రాక్ట్ చేయడానికి ఇంకా స్కోప్ లేదు కాబట్టి సాచురేట్. ఇంకా ఫర్దర్ గా పెరిగేది తగ్గేది ఉండదు నాన్న. ఆ ఉండే ఎలక్ట్రాన్స్ అన్నిటిని అట్రాక్ట్ చేస్తుంది. ఇంకా నువ్వు ఫర్దర్ గా ఎంత వోల్టేజ్ V1 ఇంక్రీజ్ చేసినా అక్కడ ఎలక్ట్రాన్స్ లేవు అట్రాక్ట్ చేయడానికి, సాచురేట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇది సాచురేషన్. ఇంకా సాచురేషన్ అయిన తర్వాత దెర్ ఈస్ నో ఫర్దర్ ఇంక్రిమెంట్ ఆఫ్ V1, దెర్ ఈస్ నో విష్ ఆల్సో. సో దానికోసం ఏం చేస్తాం, మన కోరిక కూడా కాదు. V1 సాచురేట్ అయిన తర్వాత ఇంకెంతని పెంచుతావు, పెంచలేవు కాబట్టి తగ్గించేస్తావు. సో V1 ని రివర్స్ చేయమ్మా. సో V1 ని ఎప్పుడైతే రివర్స్ చేస్తారో జస్ట్ చేంజ్ ద టర్మినల్స్ నాన్న. సో V1 ని రివర్స్ చేస్తారు
చేస్తారు, దాన్ని కామ్యుటేటర్ అంటారమ్మా. ఆ కామ్యుటేటర్ తో ఎప్పుడైతే V1 ని రివర్స్ చేస్తారో దెన్ విచ్ బికమ్స్ హియర్ నెగిటివ్ టర్మినల్. అంటే ఆ పాజిటివ్ వోల్టేజ్ అంతా తగ్గించి రివర్స్ వోల్టేజ్ తీసుకుంటాం. రివర్స్ వోల్టేజ్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఇట్ విల్ రిపెల్ హియర్. సో అప్పుడు ఈ కలెక్టర్ ఏం చేస్తుంది, రివర్స్ వోల్టేజ్ వల్ల, అంటే ఇక్కడ నెగిటివ్ అయిపోతుంది, రివర్స్ వోల్టేజ్ వల్ల వచ్చే ఎలక్ట్రాన్స్ ని రిపెల్ చేస్తా ఉంటుంది నాన్న ఇక్కడ. సో అలా రిపెల్ చేయడం వల్ల ఇక్కడ మెయింటైన్ అయ్యే కరెంట్ డిక్రీజ్ అయ్యి లాస్ట్ కి ఇట్ బికమ్స్ జీరో అట్ వన్ పొటెన్షియల్. దాన్నే స్టాపింగ్ పొటెన్షియల్, దాన్నే విఎస్ అంటాం. సో ఇది స్టాపింగ్ పొటెన్షియల్ యొక్క థియరీ నాన్న. సో స్టాపింగ్ పొటెన్షియల్ అంటే, సో at stopping potential Vs, at stopping potential current becomes zero. Current becomes zero. దాన్నే మనం సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ స్టాపింగ్ పొటెన్షియల్ అంటాం. ఏ పొటెన్షియల్ దగ్గర అయితే కరెంట్ జీరో అవుతుందో వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ స్టాపింగ్ పొటెన్షియల్. ఇది స్టాపింగ్ పొటెన్షియల్ యొక్క కథ నాన్న. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ విత్ స్టాపింగ్ పొటెన్షియల్. థర్డ్ ఎక్స్పెరిమెంట్. Frequency is always directly proportional to stopping potential. Most important na ivanni kuda. So frequency is always directly proportional to stopping potential antam nana. Nana eppudaina sare gurtu pettuko, frequency ante size of the photon, intensity ante number of photons nana. Frequency ante photon oka number peragadu, size of the photon will be changing nana. సో ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటే సైజ్ ఆఫ్ ద ఫోటాన్ విల్ బి మోర్, ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉంటే సైజ్ ఆఫ్ ద ఫోటాన్ విల్ బి లెస్. సో ఫ్రీక్వెన్సీ బట్టి స్టాపింగ్ పొటెన్షియల్ క్రియేట్ అవుతా ఉంటుంది. ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్. సో ఫ్రీక్వెన్సీ ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్టాపింగ్ పొటెన్షియల్, గుర్తుపెట్టుకో. సో సపోజ్ నువ్వు ఇక్కడ రెడ్ కలర్ తీసుకున్నారనుకోండి, సో అప్పుడు ఏమవుతుందన్న, సో ఫ్రీక్వెన్సీ విల్ బి వెరీ హై ఫర్ రెడ్ కదా, వేవ్ లెంత్ ఎక్కువ, సో ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటుంది. సో ఫర్ రెడ్ ఫ్రీక్వెన్సీ విల్ బి వెరీ లెస్, కాబట్టి స్టాపింగ్ పొటెన్షియల్ ఈజ్ ఆల్సో వెరీ లెస్ హియర్, కీప్ ఇన్ మైండ్. సో అలా మెయింటైన్ చేస్తూ వెళ్తాం నాన్న. సో తర్వాత నెక్స్ట్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్. సో ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ నెక్స్ట్ అమ్మా, ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్. సో ఐన్స్టీన్ ఎక్స్ప్లెయిన్ చేసిండే ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ నాన్న. సో డైరెక్ట్లీ యూ కెన్ రైట్. సో ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ బాబు ఇక్కడ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంది కాబట్టి హ్యాపీగా రాయమ్మా, గ్రాఫ్ స్ట్రైట్ లైన్. మళ్ళీ నేను రాయలేదనుకోవద్దు. సో ఇక్కడ స్ట్రైట్ లైన్ నాన్న, గ్రాఫ్ స్ట్రైట్ లైన్ ఉంటుంది. ఫ్రీక్వెన్సీకి స్టాపింగ్ పొటెన్షియల్ కి మీరు గ్రాఫ్ ప్లాట్ చేస్తే విచ్ రిప్రజెంట్స్ ఎ స్ట్రైట్ లైన్, ఎందుకంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కదా. సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అప్పుడు ఎప్పుడు కూడా గ్రాఫ్ ఎలా ఉంటుందంటే స్ట్రైట్ లైన్. మరి దాన్ని రాసి డ్రా చేసి టైం వేస్ట్ అవద్దు. నా ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్, దీని మీద ఎక్కువ బిట్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి నాన్న. సో ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ ఎలా క్రియేట్ అవుతుంది అంటే ఒక్కసారి చూడు, జస్ట్ ఓన్లీ డయాగ్రామ్ రిప్రజెంట్ చేసి మనం చేయొచ్చు నాన్న. ఇక్కడ నువ్వు ఫస్ట్ లైట్ రేడియేషన్ ని ఎమిట్ చేస్తావు ఇక్కడ. సో ఎనర్జీ ఆఫ్ ఫోటాన్స్ ఎంటర్ అవుతాయి, వర్క్ ఫంక్షన్ జరుగుతుంది, కైనెటిక్ ఎనర్జీతో ఎలక్ట్రాన్స్ అన్ని వెళ్తూ ఉంటాయి. కాబట్టి దీన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ ని సాల్వ్ చేస్తాం. సరే ఏంటి సార్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్, E is equals to W plus KE max. సో ఇది ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ అన్న. E is equals to W plus KE max, మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా. E is equals to W plus KE max. సో అప్పుడు E అంటే నాన్న సింపుల్. సో ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ H nu is equals to, సో వర్క్ ఫంక్షన్ అన్న H nu నాట్, దాన్నే EV అని కూడా అంటారు, ప్లస్ కైనెటిక్ ఎనర్జీ నాన్న హాఫ్ mv max స్క్వేర్. ఇది వెలాసిటీ నాన్న. సో దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ వోల్టేజ్ రాయొచ్చు నాన్న. H nu is equals to H nu నాట్, W కి చెప్పాను ఇన్ టర్మ్స్ ఆఫ్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ EVS అన్న రాయొచ్చు, లేదా H nu నాట్ అన్న రాయొచ్చు, వర్క్ ఫంక్షన్ దగ్గర రాస్తాను చూసుకోండి, ప్లస్ EVS. సో ఇది బేసిక్ ఫార్ములా నాన్న. చాలా మటుకు ఈ ఫార్ములా ఎక్కువగా వాడుతూ ఉంటారు. H nu is equals to H nu నాట్ ప్లస్ EVS. రిమెంబర్ కేర్ఫుల్లీ.
సో ఇది ఎప్పుడు మర్చిపోకూడదు నాన్న. హెచ్ న్యూ ఇస్ ఈక్వల్స్ టు హెచ్ న్యూ నాట్ ప్లస్ ఈవిఎస్. రిమెంబర్ నౌ. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం ఎలా రాయొచ్చు చూడన్నా నెక్స్ట్. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఇన్ టర్మ్స్ ఆఫ్ వేవ్ లెంత్ రాయమ్మా. సో హెచ్సి బై లాంబ్డా ఇన్ టర్మ్స్ ఆఫ్ వేవ్ లెంత్ నోట్ డౌన్. ఇన్ టర్మ్స్ ఆఫ్ వేవ్ లెంత్ రాయమ్మా. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ వేవ్ లెంత్ రాస్తే హెచ్సి బై లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు హెచ్సి బై లాంబ్డా నాట్ ఓకే ప్లస్ సివిఎస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ థ్రెషోల్డ్ వేవ్ లెంత్. అడిగితే ఈ ఫార్ములా నాన్న. నెక్స్ట్ నాన్న. సో ఇక్కడ నాన్న హెచ్సి బై లాంబ్డా వాల్యూస్ గుర్తుపెట్టుకో. ఈ చాలా మటుకు అడుగుతూ ఉంటారు, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. రాయమా హెచ్సి బై లాంబ్డా. లాంబ్డా యాంగ్స్ట్రామ్ యూనిట్స్ లో ఉంటే ఓకే యూ హ్యావ్ టు రైట్ 12400 బై లాంబ్డా. యాంగ్స్ట్రామ్ యూనిట్స్ లో ఉంటే ఎలక్ట్రాన్ వోల్ట్ యూనిట్స్. అదే హెచ్సి బై లాంబ్డా ఓకే లాంబ్డా నానోమీటర్స్ లో గనక ఉంటే సో నానోమీటర్స్ లో గనక ఉంటేనన్నా 1240 బై లాంబ్డా ఎలక్ట్రాన్ వోల్ట్. మర్చిపోద్దురా, మోస్ట్ ఇంపార్టెంట్ నాన్న. సో ఆల్వేస్ కీప్ దీస్ థింగ్స్ ఇన్ యువర్ మైండ్. నాన్న యాంగ్స్ట్రామ్ యూనిట్స్ లో ఉంటే 12400 బై లాంబ్డా. అలా కాదు సార్, నానోమీటర్స్ లో ఉంటే 1240 బై లాంబ్డా. గుర్తుపెట్టుకో, యాంగ్స్ట్రామ్ యూనిట్స్ లో ఉంటే 12400, నానోమీటర్స్ లో ఉంటే 1240. ఇది ఎప్పుడు మర్చిపోకూడదు. ఇది మామూలుగా ఎక్కువగా దీనిలో ఈ ఫోటో ఎలక్ట్రాన్ ఈక్వేషన్ బేస్ చేసుకో మనం చెప్తాం. తర్వాత నెక్స్ట్ నాన్న. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఫార్ములా ఇంకొకసారి రాసేసి. ఇక్కడ ఆల్రెడీ రాసాం బట్ వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ ఇట్. సో నంబర్ ఆఫ్ ఫోటాన్స్ రాయమా. నంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఎఫిషియన్సీ కోసం రాస్తున్నాను. సో నంబర్ ఆఫ్ ఫోటాన్స్. సో నంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఫార్ములా n ఇస్ ఈక్వల్స్ టు ఆల్రెడీ మీకు బేసిక్ ఫార్ములా రాసా IAT లాంబ్డా బై హెచ్సి. సో దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ పవర్ రాసేస్తానన్న. సో E/T అంటే పవర్ కదా. సో కాబట్టి దాన్ని IA బదులు P రాయొచ్చు నాన్న. IA బదులు P రాయొచ్చు, ఎందుకంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ పవర్ కూడా రాసాను చూడు. ఇంటెన్సిటీ ఫార్ములా I ఈజ్ ఈక్వల్స్ టు P/A పైన రాసింటాను చూడన్నా. I ఈజ్ ఈక్వల్స్ టు P/A, అప్పుడు P ఈజ్ ఈక్వల్స్ టు IA. కాబట్టి నంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పవర్ P లాంబ్డా బై హెచ్సి. ఎందుకు సార్? T టేక్ ఇట్ యాజ్ 1. T టేక్ ఇట్ యాజ్ 1. అట్లా కూడా వద్దు అనుకుంటే ఇంకో రకంగా రాయొచ్చు. అట్లా కూడా వద్దు అనుకుంటే ఇంకో రకంగా రాయనా. ఏమంటే రాయనా నంబర్ ఆఫ్ ఫోటాన్స్ ని మీరు ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ ఆఫ్ ఫోటాన్స్ ని మీరు క్యాపిటల్ N అనుకోండి నాన్న. సో నంబర్ ఆఫ్ ఫోటాన్స్ మీరు క్యాపిటల్ N అనుకున్నారు అనుకోండి, దెన్ దిస్ బికమ్స్ వాట్. సో నంబర్ ఆఫ్ ఫోటాన్స్ ని క్యాపిటల్ N అనుకున్నారు అనుకోండి. ఇన్నానా నంబర్ ఆఫ్ ఫోటాన్స్ ని క్యాపిటల్ N అని అనుకుంటే, సో నంబర్ ఆఫ్ ఫోటాన్స్ ని క్యాపిటల్ N అని అనుకుంటే, సో N ఇస్ ఈక్వల్స్ టు IAT లాంబ్డా బై హెచ్సి. ఈ టీ పక్క పంపిరా. నంబర్ ఆఫ్ ఫోటాన్స్ పర్ యూనిట్ టైం. అప్పుడు ఏమవుతుంది? సో IA లాంబ్డా బై హెచ్సి. సింపుల్ నానా. ఇప్పుడు ఇక్కడ పవర్ I ఈజ్ ఈక్వల్స్ టు P/A, P ఈజ్ ఈక్వల్స్ టు IA. సో కాబట్టి అప్పుడు సింపుల్ గా P లాంబ్డా బై హెచ్సి. ఆ నంబర్ ఆఫ్ ఫోటాన్స్ పర్ యూనిట్ టైం తొలినాయిలో కూడా చెప్పింటాం, గుర్తుందో లేదో. స్మాల్ n నంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంత్, గుర్తుందో లేదో. సేమ్ ప్యాటర్న్ ఐఎమ్ టేకింగ్ హియర్. సో కాబట్టి ఇక్కడ నంబర్ ఆఫ్ ఫోటాన్స్ స్మాల్ n ఇస్ ఈక్వల్స్ టు P లాంబ్డా బై హెచ్సి. ఈ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోవాలమ్మా. సో P లాంబ్డా బై హెచ్సి గుర్తుపెట్టుకో. నెక్స్ట్ నాన్న. సో స్లోప్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ వర్సెస్ స్టాపింగ్ పొటెన్షియల్. స్లోప్ ఫ్రీక్వెన్సీ వర్సెస్
స్టాపింగ్ పొటెన్షియల్. సో స్లోప్ ఫ్రీక్వెన్సీ వర్సెస్ స్టాపింగ్ పొటెన్షియల్ నానా. సో ఒక గ్రాఫ్ ప్లాట్ చేయి. సో దిస్ ఈజ్ యువర్ స్టాపింగ్ పొటెన్షియల్ అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రీక్వెన్సీ. దాన్ని న్యూ అంటాం ఆర్ ఎఫ్ అంటాం. సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాబట్టి విచ్ రిప్రజెంట్స్ ఏ స్ట్రైట్ లైన్. which represents a straight line. Now, ఇప్పుడు ఈ స్లోప్ క్యాలిక్యులేట్ చేయనన్నా. స్లోప్ క్యాలిక్యులేట్ చేస్తే వాట్ గెట్? సో స్లోప్ ఎప్పుడు కూడా ఈ ఫ్రీక్వెన్సీ వర్సెస్ స్టాపింగ్ పొటెన్షియల్ లో స్లోప్ ఎప్పుడు ఎంత ఉంటుంది సార్? ఫర్ స్ట్రైట్ లైన్ స్లోప్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్, బట్ ఆ స్లోప్ వాల్యూ దాన్ని ఎం అంటాం, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు h/e అంటాం నాన్న. సో ఇది ఎలా వస్తుంది సార్ అంటే సింపుల్ ఐన్స్టీన్స్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ యూ కెన్ యూజ్ ఇట్. సో ఐన్స్టీన్స్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ యూజ్ చేస్తే సో గుర్తుపెట్టుకో, హెచ్ న్యూ ఇజ్ ఈక్వల్స్ టు హెచ్ న్యూ నాట్ ప్లస్ ఈవిఎస్. నౌ సో నాకు విఎస్ బయట ఇది యూ గెట్ యువర్ థింగ్, ఎందుకంటే ఇక్కడ స్ట్రైట్ లైన్ డెవలప్ అవుతుంది కాబట్టి. ఓకే, ఎలా వస్తుంది చూడన్నా. సో హెచ్ న్యూ మైనస్ హెచ్ న్యూ నాట్ ఇజ్ ఈక్వల్స్ టు ఈవిఎస్. సో అప్పుడు ఇక్కడ ఈ పక్క పంపించేస్తానన్నా. అప్పుడు విఎస్ ఇజ్ ఈక్వల్స్ టు h/e న్యూ మైనస్ h/e న్యూ నాట్. సింపుల్ నానా. సో ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ లో మనకు ఫ్రీక్వెన్సీ ఉందిరా, కాబట్టి ఒకే ఒక ఈక్వేషన్ తో మనం కంపేర్ చేయొచ్చు స్ట్రైట్ లైన్ ఈక్వేషన్. y ఈజ్ ఈక్వల్స్ టు mx ప్లస్ సి. సో ఇక్కడ సి అంటే y ఇంటర్సెప్ట్. సో నెగిటివ్ లో ఉంది ఇక్కడ చూడన్నా. ఇక్కడ ప్లస్ సి కరెక్టే, కానీ ఇక్కడ ఈక్వేషన్ లో కంపేర్ చేసినప్పుడు మైనస్. సో మైనస్ మెయింటైన్ అవుతుంది కాబట్టి గుర్తుపెట్టుకో, అందుకే ఇక్కడ నెగిటివ్ ఇంటర్సెప్ట్ దగ్గర రాసాం. సో నెగిటివ్ ఇంటర్సెప్ట్ ఎంత అంటే h/e న్యూ నాట్. సో స్లోప్ ఎంత ఇక్కడ చూడన్నా, కంపేర్ చేస్తే m బదులు h/e. సో కాబట్టి ఈక్వేషన్ గుర్తుపెట్టుకున్నానా. సో విఎస్ ఇజ్ ఈక్వల్స్ టు h/e న్యూ మైనస్ h/e న్యూ నాట్. సో ఆల్వేస్ కీప్ దీస్ థింగ్స్ ఇన్ యువర్ మైండ్. సో ఇది మస్ట్ అండ్ షుడ్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకో. దీంట్లో స్లోప్ వాల్యూ h/e మర్చిపోద్దు. సో y ఇంటర్సెప్ట్ ఎంత అంటే ఇది y ఇంటర్సెప్ట్ నా నెగిటివ్ లో ఉంది కదా, ఇది y ఇంటర్సెప్ట్. y ఇంటర్సెప్ట్ ఇది x సి m, y వాల్యూ స్టాపింగ్ పొటెన్షియల్. నెక్స్ట్ డి బ్రోగ్లీ. నెక్స్ట్ నాన్న డి బ్రోగ్లీ హైపోథసిస్. సో నెక్స్ట్ నాన్న డి బ్రోగ్లీ. సో డి బ్రోగ్లీ హైపోథసిస్. సో డి బ్రోగ్లీ హైపోథసిస్ నాన్న. సో డి బ్రోగ్లీ హైపోథసిస్. సో అకార్డింగ్ టు డి బ్రోగ్లీ నాన్న, లైట్ కంటైన్స్ డ్యూయల్ నేచర్ అని చెప్తాడు. సో అకార్డింగ్ టు డి బ్రోగ్లీ లైట్ కంటైన్స్ డ్యూయల్ నేచర్. సో బోత్ పార్టికల్ నేచర్ యాజ్ వెల్ యాజ్ వేవ్ నేచర్ అంటాడు నాన్న. సో ఇక్కడ ఈ డ్యూయల్ నేచర్ లో ఏదైతే పార్టికల్ నేచర్ యాజ్ వెల్ యాజ్ వేవ్ నేచర్ మెయింటైన్ అవుతుందో దాన్నే మనం సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ డి బ్రోగ్లీ హైపోథసిస్ అంటాం, దాన్నే డ్యూయల్ నేచర్ అంటాం. సో ఈ డి బ్రోగ్లీ వేవ్ లెంత్ ఎంత ఉంటుంది సార్ అంటే డి బ్రోగ్లీ వేవ్ లెంత్ అంటాం లాంబ్డా ఇజ్ ఈక్వల్స్ టు h/p అంటాం. సో ఇక్కడ p అంటే నథింగ్ బట్ మొమెంటం, రిమెంబర్ మా. సో p అంటే మొమెంటం అని అర్థం నాన్న. సో లాంబ్డా ఇజ్ ఈక్వల్స్ టు h/p, రిమెంబర్. సో లాంబ్డా ఇజ్ ఈక్వల్స్ టు h/p, బట్ p అంటే మొమెంటం, యు ఆల్రెడీ నో ఫార్ములా, p ఇజ్ ఈక్వల్స్ టు mv. సో కాబట్టి లాంబ్డా ఇజ్ ఈక్వల్స్ టు h/mv. సో డి బ్రోగ్లీ వేవ్ లెంత్ ఎంత అంటే లాంబ్డా ఇజ్ ఈక్వల్స్ టు h/mv అంటారు నాన్న. సో ఆల్వేస్ కీప్ దీస్ థింగ్స్ ఇన్ యువర్ మైండ్. సో లాంబ్డా ఇజ్ ఈక్వల్స్ టు h/mv నాన్న. సో ఇదొక ఫార్ములా. ఇన్ టర్మ్స్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ అడిగారు అనుకోండి, దెన్ వాట్ యు కెన్ రైట్ నాన్న. కైనెటిక్ ఎనర్జీ మొమెంటం కి ఒక ఫార్ములా ఫస్ట్ ఇయర్ యూ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్, యూ ఆల్రెడీ లర్న్ దట్ ke ఈజ్ ఈక్వల్స్ టు p²/2m. సో అప్పుడు p² ఈజ్ ఈక్వల్స్ టు 2m ke అంటారు నాన్న. సో కైనెటిక్ ఎనర్జీని k అనుకోవచ్చు, లేదు సార్ ఫుల్ వర్డ్స్ యూ కెన్ రైట్ ke, స్క్వేర్ ఆపకపోతే రూట్. సో p ఈజ్ ఈక్వల్స్ టు రూట్ 2m ke. కైనెటిక్ ఎనర్జీని k అనుకోవచ్చు లేదా ke యూ కెన్ రైట్ ఇట్. సో అప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే సో దెన్ వాట్ టు గెట్ మా. సో లాంబ్డా ఇజ్ ఈక్వల్స్ టు h/p, కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ లాంబ్డా ఇజ్ ఈక్వల్స్ టు h/√2m ke అని రాయొచ్చు నాన్న. సో
సో కాబట్టి డి బ్రోగ్లీ వేవ్ లెంత్ అడిగితే h/p, ఇన్ టర్మ్స్ ఆఫ్ వెలాసిటీ అడిగితే mv, ఇన్ టర్మ్స్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ అడిగితే √2m/ke. గుర్తుపెట్టుకోనన్నా. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ వోల్ట్ అడిగాడు అనుకోండి. సో మనకు ఆల్రెడీ తెలిసిన v = w/q. సో మామూలుగా మనకు ఆల్రెడీ తెలిసిన v = w/q. సో w = qv అని రాస్తాం నాన్న. సో కెపాసిటీ టు డూ వర్క్ దాన్నే మనం ఎనర్జీ అంటాం. కాబట్టి వర్క్ అన్నా కైనెటిక్ ఎనర్జీ అన్నా ఒకటే, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ చార్జ్ అంటే ఎలక్ట్రాన్, సో ఇక్కడ వోల్టేజ్ దాన్నే స్టాపింగ్ పొటెన్షియల్ ఈవీఎస్. సో కైనెటిక్ ఎనర్జీని మనం ఈవీఎస్ అని రాయొచ్చు. కాబట్టి కైనెటిక్ ఎనర్జీని ఇన్ టర్మ్స్ ఆఫ్ పొటెన్షియల్ లేదా ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టాపింగ్ పొటెన్షియల్ అడిగితే ఒకే ఒక ఫార్ములా, లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు h/√2m EV. సో వి అంటే అది పొటెన్షియల్ అన్న అవ్వచ్చు లేదా స్టాపింగ్ పొటెన్షియల్ అన్న అవ్వచ్చు అమ్మా. సో పొటెన్షియల్ ఆర్ వోల్టేజ్ మీరు ఏది తీసుకున్నా తప్పలేదు నాన్న. సో ఇది సింపుల్ గా డి బ్రోగ్లీ వేవ్ లెంత్ యొక్క ఫార్ములాస్ నాన్న. ఇక్కడ డి బ్రోగ్లీ వేవ్ లెంత్ ఫార్ములాస్ బేస్ చేసుకొని ఏమేమి రాయొచ్చు ఒకసారి చూడమ్మా. ఫస్ట్ డి బ్రోగ్లీ వేవ్ లెంత్ నాన్న, లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు h/p నాన్న. ఇన్ టర్మ్స్ ఆఫ్ వెలాసిటీ అడిగితే లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు h/mv నాన్న. ఇన్ టర్మ్స్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ అడిగితే h/√2m/ke నాన్న. ఇన్ టర్మ్స్ ఆఫ్ పొటెన్షియల్ అడిగితే లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు h/√2m EV. గుర్తుపెట్టుకున్నానా. బట్ ఫర్ డిఫరెంట్ పార్టికల్స్ డి బ్రోగ్లీ వేవ్ లెంత్ ఎలా ఉంటుంది, సో అదే మన నెక్స్ట్ నాన్న. సో ఫర్ డిఫరెంట్ పార్టికల్స్ డి బ్రోగ్లీ వేవ్ లెంత్ ఎలా ఉంటుంది. సో ఫర్ ఎలక్ట్రాన్, ఫర్ డ్యూటెరాన్, ఫర్ ప్రోటాన్, సో వాటికి డి బ్రోగ్లీ వేవ్ లెంత్ ఎలా ఉంటుంది రాయమ్మా. సో ఫర్ ఎలక్ట్రాన్ డి బ్రోగ్లీ వేవ్ లెంత్ ఎలా ఉంటుంది, ఫర్ ప్రోటాన్ డి బ్రోగ్లీ వేవ్ లెంత్ ఎలా ఉంటుంది, ఫర్ డ్యూటెరాన్ డి బ్రోగ్లీ వేవ్ లెంత్ ఎలా ఉంటుందో చూడు. తర్వాత ఫర్ ఆల్ఫా పార్టికల్, ఫర్ ఆల్ఫా పార్టికల్, సో డి బ్రోగ్లీ వేవ్ లెంత్ ఫర్ దీస్ డిఫరెంట్ పార్టికల్స్ విల్ బి వాట్. సో ఇక్కడ ఫార్ములా రాసుకున్నానా. సో ఫర్ ఎలక్ట్రాన్ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 12.2/√v. సో దాన్నే సింపుల్ గా సో √150/v అని రాయొచ్చు నాన్న. v అంటే ఇక్కడ వోల్టేజ్, యాంగ్స్ట్రామ్ యూనిట్స్. సో v అంటే ఇక్కడ పొటెన్షియల్, వోల్టేజ్, రిమెంబర్ నాన్న. సో 12.2/√v ఆర్ √150/v అని రాయొచ్చు నాన్న. సో నెక్స్ట్ ఫర్ ప్రోటాన్, సో లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 0.286/√v యాంగ్స్ట్రామ్ యూనిట్స్. ఫర్ డ్యూటెరాన్, సో లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 0.0202/√v యాంగ్స్ట్రామ్ యూనిట్స్. For alpha particle de Broglie wavelength lambda is equals to 0.101/√v angstrom units. So electron అయితే 12.2/√v నాన్న, ప్రోటాన్ 0.286/√v నాన్న, అదే డ్యూటెరాన్ అయితే 0.0202/√v నాన్న, అదే ఆల్ఫా పార్టికల్ అయితే 0.101/√v నాన్న. సో అలాగే ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్యాసెస్ అయితే ఏం రాయొచ్చు సార్. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్యాసెస్ వాట్ యు కెన్ రైట్ ఇట్. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్యాసెస్ ఏం రాయొచ్చు చూడన్నా. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్యాసెస్, సో క్లారిటీగా రాసుకో. ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్యాసెస్, సో ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్యాసెస్, సో అది మోనోఅటామిక్ కావచ్చు, డైఅటామిక్ కావచ్చు, ట్రైఅటామిక్ కావచ్చు నాన్న. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్యాసెస్ డి బ్రోగ్లీ వేవ్ లెంత్ ఫార్ములా లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు సో h/√mRFT గుర్తుపెట్టుకో. సో √mRFT గుర్తుపెట్టుకోనన్నా. ఈ ఫార్ములా ఎప్పుడు మర్చిపోకూడదు నాన్న. ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్యాసెస్ అంటే ఈ ఫార్ములా రాయాలి నాన్న. ఆల్వేస్ కీప్ దీస్ థింగ్స్ ఇన్ యువర్ మైండ్. ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్యాసెస్ అంటే ఫార్ములా గుర్తుపెట్టుకో. లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్, √mRFT అంటాం. ఎం అంటే ఏం రాస్తారు, ఎం అంటే మాస్, ఆర్ అంటే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్, ఎఫ్ అంటే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్, టీ అంటే టెంపరేచర్ నాన్న. రిమెంబర్. సో దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ నాన్న డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ బట్టి నువ్వు ఇక్కడ లాంబ్డా వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్యాసెస్ రాయొచ్చు నాన్న. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ మోనో అటామిక్ అయింది అనుకోండి, అప్పుడు డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 3 అవుతుంది నాన్న. దీనే మోనో అటామిక్ గ్యాస్ అంటాం. సో ఈ మోనో అటామిక్ గ్యాస్ ఉన్నప్పుడు, సో డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 3 అయినప్పుడు లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు h/√3mRT అని రాయొచ్చు నాన్న. అలా కాదు సార్, ఒకవేళ సపోజ్ డైఅటామిక్ అయింది అనుకోండి, F is equals to 5 అంటాం నాన్న. దీన్నే సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్
డైఅటామిక్ అంటారు. సో దీన్నే మనం డైఅటామిక్ అంటాం. సో ఈ డైఅటామిక్ గ్యాస్ బేస్ చేసుకొని సో డి బ్రోగ్లీ వేవ్ లెంత్ లాంబ్డా ఇస్ ఈక్వల్స్ టు h/√5mRT. బట్ గుర్తుందో లేదో కైంట్ థియరీ ఆఫ్ గ్యాసెస్ లో ఆల్రెడీ క్లాస్ 11 లో చెప్పింటాం నాన్న, హై టెంపరేచర్ దగ్గర మాత్రమే ఇక్కడ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ డైఅటామిక్ గ్యాస్ కి 7 ఉంటుంది నాన్న, కీప్ ఇన్ మైండ్. సో ఇక్కడ F = 5 ఇది నార్మల్ టెంపరేచర్ దగ్గర నాన్న. బట్ అదే నువ్వు హై టెంపరేచర్ దగ్గర తీసుకుంటే ఈ వాల్యూ 7 అవుతుంది. ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్. కాల్చిన ఇక్కడ రాసుకోమా, హై టెంపరేచర్. సో హై టెంపరేచర్ అని స్పెసిఫై చేసినప్పుడు ఎస్పెషలీ డైఅటామికే యూజ్ చేస్తారు. సో మోనోఅటామిక్ అవన్నీ యూజ్ చేయరు నాన్న. హై టెంపరేచర్ దగ్గర డైఅటామిక్ మాత్రమే ఉన్నప్పుడు సో ఎఫ్ వాల్యూ 7, అప్పుడు డి బ్రోగ్లీ వేవ్ లెంత్ లాంబ్డా ఇస్ ఈక్వల్స్ టు h/√7mRT అవుతుంది నాన్న. నెక్స్ట్ అలా కాదు, డైఅటామిక్ కాకుండా ట్రైఅటామిక్ తీసుకున్నారనుకోండి, సో F = 7. సో ట్రైఅటామిక్, సో ట్రైఅటామిక్ 7 అనుకున్నప్పుడు సో దిస్ విల్ బి లాంబ్డా ఇస్ ఈక్వల్స్ టు h/√7mRT. సో ట్రైఅటామిక్ లో లీనియర్ నాన్ లీనియర్ అని రాసింటాం నాన్న. నెక్స్ట్ నాన్న, నెక్స్ట్ ఫోర్స్ అండ్ ప్రెజర్ నాన్న. నెక్స్ట్ సైడింగ్ ఫోర్స్ అండ్ ప్రెజర్. నెక్స్ట్ సైడింగ్ నాన్న ఫోర్స్ అండ్ ప్రెజర్. సో నెక్స్ట్ సైడింగ్ ఫోర్స్ అండ్ ప్రెజర్. సో ఫోర్స్ అండ్ ప్రెజర్ లో ఏం రాయొచ్చు చూడన్నా. సో ఇందులో కేస్ 1, సో ఫోర్స్ అండ్ ప్రెజర్ లో కేస్ 1 నాన్న, లైట్ ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ ద సర్ఫేస్ వేర్ రిఫ్లెక్షన్ టేక్స్ ప్లేస్. సో రిఫ్లెక్షన్ మాత్రమే జరుగుతూ ఉన్నప్పుడు ఫోర్స్ కానీ ప్రెజర్ కానీ ఈక్వేషన్ సేమ్ రాస్తాం. సో రిఫ్లెక్షన్ టేక్స్ ప్లేస్ ఉన్నప్పుడు నాన్న ఎలా ప్లాన్ చేస్తాం చూడన్నా. సో ఇప్పుడు సపోజ్ లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ సర్ఫేస్. సో దీన్నే బౌండరీ అంటాం, దీన్నే సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ ఇంటర్ఫేస్ అంటాం. సో ఇక్కడ ఒక లైట్ ని ఇన్సిడెంట్ చేస్తున్నాం నాన్న. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ లైట్ రే విచ్ ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ ద సర్ఫేస్ నాన్న. సో ఇక్కడ లైట్ ఇన్సిడెంట్ అవుతా ఉంది అంటే నథింగ్ బట్ ఇక్కడ ఫోటాన్స్ అన్ని కూడా ఇక్కడ సర్ఫేస్ వైపుకి ఇన్సిడెంట్ అవుతూ ఉన్నాయి అని అర్థం నాన్న. సో ఇక్కడ సోర్స్ నుండి లైట్ రేస్ అన్ని కూడా ఇక్కడ ఇన్సిడెంట్ అవుతూ ఉన్నాయి నాన్న. సో దిస్ ఈస్ ద సోర్స్ వేర్ ఫోటాన్స్ ఆర్ ఎజెక్టెడ్. సో అక్కడ ఫోటాన్ ఎనర్జీతో మొత్తం లైట్ అంతా ఇక్కడ ఇన్సిడెంట్ అవుతూ ఉంటుంది నాన్న. సో ఇక్కడ లైట్ ఇన్సిడెంట్ అవుతుంది కాబట్టి దాంట్లో మాస్ ఉంటుంది, వెలాసిటీ ఉంటుంది, అంటే మొమెంటం అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది అన్న. సో ఇక్కడ P అనే మొమెంటం తో ఇక్కడ ఒక ఇన్సిడెంట్ రే క్రియేట్ అవుతుంది అన్న. సో ద రే విచ్ టచెస్ ద బౌండరీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఇక్కడ నువ్వు డ్రా చేసే నార్మల్ లైన్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్, సో ఇక్కడ నాన్న పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ దగ్గర మీరు డ్రా చేసే లైన్ నే నార్మల్ లైన్ అంటాం. సో ఇక్కడ రిఫ్లెక్షన్ అంటే ఎప్పుడు కూడా సో బౌన్సింగ్ ఫ్రమ్ ద సర్ఫేస్ నాన్న, అప్పుడు ఈ లైట్ రే ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది నాన్న. సో దీన్నే మనం రిఫ్లెక్టెడ్ రే అంటాం నాన్న. సో బట్ ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ విల్ బి సేమ్ నాన్న. సో ఇక్కడ కూడా మొమెంటం P ఓన్లీ యు టేక్ నాన్న. సో ఇప్పుడు ఇక్కడ దీన్ని సాల్వ్ చేస్తే నాన్న దెన్ వాట్ టు గెట్. సో ఇక్కడ యాంగిల్స్ పర్ఫామ్ చేస్తే ఎలా ఉంటుంది చూడన్నా. సపోజ్ ఇక్కడ యాంగిల్ తీసుకుంటే ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఐ కాల్ ఇట్ యాజ్ అండ్ టీటా. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ నాన్న, లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. సో కాబట్టి ఇక్కడ టీటా ఈక్వల్ అవుతాయి నాన్న. సపోజ్ ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ నేను టీటా అనుకుంటే అప్పుడు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా సేమ్ ఉంటుంది నాన్న, టీటా ఓన్లీ. నౌ రిజాల్వ్ దిస్ P నాన్న, దెన్ వాట్ టు గెట్. ఈ P ఇక్కడ ఏదైతే ఇన్సిడెంట్ ఉందో దాన్ని రిజాల్వ్ చేయమ్మా. అప్పుడు ఎలా క్రియేట్ అవుతుంది చూడన్నా. సో జస్ట్ దీన్ని రిజాల్వ్ చేయి అంటున్నాను. ఈ Pని ఇలా రిజాల్వ్ చేయమ్మా. ఇలా రిజాల్వ్ చేస్తే 2 కాంపోనెంట్స్ గెట్ నాన్న. సో ఇక్కడ కూడా Pని రిజాల్వ్ చేయమ్మా. సో ఇక్కడ కూడా Pని రిజాల్వ్ చేస్తే 2 కాంపోనెంట్స్ గెట్. సో ఇన్సిడెంట్ దగ్గర రిఫ్లెక్షన్ దగ్గర నేను రిజల్యూషన్ చేస్తున్నాను, స్ప్లిట్టింగ్ ద మొమెంటం ఇంటూ 2 పార్ట్స్. సో అప్పుడు నాన్న ఇక్కడ టీటా ఉంది కాబట్టి ఇక్కడ కూడా టీటా నాన్న, జామెట్రీ. సో జెడ్ నాన్న. సో ఇక్కడ కూడా టీటా ఉంది కాబట్టి ఇక్కడ కూడా టీటా చూసుకో. సో ఈడ నాన్న జెడ్ ఈడ. సో ఇంటీరియర్ యాంగిల్స్ విల్ బి సేమ్ రిమెంబర్. సో ఇక్కడ జామెట్రీ వైజ్ ప్లాన్ చేస్తే రైట్, అప్పుడు ఇక్కడ నా యాంగిల్ ఎక్కడైతే ఉందో అక్కడ కాస్. సో కాబట్టి దెన్ వాట్ యు కెన్ గెట్. సో P cos theta you get here. సో కాబట్టి ఇక్కడ P cos theta.
సో యాంగిల్ లేని చోటనా P sin theta. That is your incident section. Now reflection section. సో రిఫ్లెక్షన్ బేస్ చేసుకొని ఏం చెప్పొచ్చు సార్ అంటే ఇక్కడ టీటా ఉంది నాన్న. సో కరస్పాండింగ్ యాంగిల్ విల్ బి సేమ్. ఇక్కడ కూడా టీటా నాన్న. సో అలాంగ్ ద లైన్ ద యాంగిల్స్ విల్ బి సేమ్ హియర్. సో కాబట్టి ఇక్కడ అలాంగ్ ద లైన్ యాంగిల్స్ విల్ బి సేమ్. సో కాబట్టి ఇక్కడ యాంగిల్ ఎక్కడైతే ఉందో అక్కడ కాస్ P cos theta. యాంగిల్ లేని చోట నాన్న P sin theta. ఇది రిఫ్లెక్టెడ్ రెజల్యూషన్ నాన్న. సో దీన్ని బేస్ చేసుకుంటే సో దీన్ని సాల్వ్ చేస్తే నాన్న ఇది ఇనిషియల్ మొమెంటం ఇన్సిడెంట్, ఇది రిఫ్లెక్షన్, ఫైనల్ మొమెంటం. సో దీన్నే ఇనిషియల్ అంటారు నాన్న, దీన్నే మనం ఫైనల్ అంటారు నాన్న. సో ఇప్పుడు పిఐ ఏం రాయొచ్చు నాన్న. సో పి ఇనిషియల్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్? సో పి ఇనిషియల్ ఓన్లీ ఇన్సిడెంట్ బ్రేక్ నాన్న. P cos theta మైనస్ జే క్యాప్ రాయొచ్చు, P sin theta ఐ క్యాప్ రాయొచ్చు. సో కాబట్టి P sin theta ఐ క్యాప్ ఓకే మైనస్ P cos theta జే క్యాప్. ఎందుకంటే నెగిటివ్ డైరెక్షన్ అన్న నెగిటివ్ వై డైరెక్షన్. అదే పిఎఫ్ తీసుకుంటే ఫైనల్ మొమెంటం, ఇక్కడ అంతా కూడా మొమెంటం గురించి డిస్కషన్ అన్న. ఇదంతా కూడా మొమెంటం, రిమెంబర్ కేర్ఫుల్లీ. ఎందుకంటే మొమెంటం తోనే ఫోర్స్ రిలేట్ అవుతుంది. అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్ లా రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం గివ్స్ యువర్ ఫోర్స్. కాబట్టి అక్కడ ఫోర్స్ ప్రెజర్ రావాలంటే ఫోర్స్ కావాలంటే మొమెంటం తీసుకోవాలి. సో అందుకే ఇక్కడ లైట్ లో ఫోటాన్స్ యొక్క మొమెంటం గురించి మాట్లాడుతున్నాను. సో అది ఇక్కడ ఇన్సిడెంట్ అయింది, రిఫ్లెక్ట్ అయింది. ఆ మొమెంటం ని రెజల్యూషన్ చేస్తున్నాను యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ బేస్ చేసుకొని. సో అక్కడ P cos theta మైనస్ జే క్యాప్, P sin theta ఐ క్యాప్ నాన్న. సో నెక్స్ట్ ఇక్కడ వెక్టర్ ఫామ్ రాస్తున్నాం P sin theta ఐ క్యాప్, P cos theta జే క్యాప్. అది పిఎఫ్ ఫైనల్ మొమెంటం. సో P sin theta ఐ క్యాప్ ప్లస్ P cos theta జే క్యాప్. ఇది ఫైనల్ మొమెంటం రిఫ్లెక్షన్ అన్న. నౌ ఇప్పుడు డెల్టా పి ఎందుకు సార్? ఫోర్స్ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం. సో డెల్టా పి తీసుకో. సో డెల్టా పి తీసుకుంటే పిఎఫ్ మైనస్ పిఐ. సో ఫైనల్ మైనస్ ఇనిషియల్. సో ఈ రెండింటిని మైనస్ చేస్తేనా దెన్ సైన్ కాంపోనెంట్ విల్ గెట్ క్యాన్సిల్డ్ అవుట్. దెన్ యు గెట్ 2P cos theta జే క్యాప్. సింపుల్ నాన్న, మైనస్ ఆఫ్ మైనస్ యు గెట్ ప్లస్ హియర్. సో కాబట్టి ఇక్కడ 2P cos theta జే క్యాప్ వస్తుంది నాన్న. ఇది ఎక్కువగా అడగచ్చు నాన్న, రిమెంబర్ దిస్ థింగ్. సో ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా. సో 2P cos theta జే క్యాప్ ఇన్సిడెంట్ రిఫ్లెక్షన్ పర్ఫామ్ అవుతున్నప్పుడు చేంజ్ ఇన్ మొమెంటం అని అడిగితే సో యూజ్ దిస్ ఫార్ములా 2P cos theta జే క్యాప్. నౌ అప్పుడు ఫోర్స్ క్యాలిక్యులేట్ చేస్తే దెన్ విచ్ యు గెట్ హియర్. సో ఫోర్స్ అంటే డెల్టా పి బై డెల్టా టీ. సో దాన్ని సాల్వ్ చేస్తేనా అప్పుడు ఫోర్స్ ఫార్ములా ఏమవుతుంది సార్ అంటే 2P0 బై సి. ఓకే సో 2P0 బై సి కాస్ థీటా జే క్యాప్. సో ఇక్కడ P0 అంటే ఏం లేదు నాన్న, మొమెంటం. సో లేదు సార్ పీనే రాసుకుంటారంటే రాసుకోండి, తప్పేం లేదు నాన్న. సో యూ గెట్ సేమ్ రిజల్ట్ ఓన్లీ, డోంట్ వరీ. సో ఒకవేళ ఇక్కడ P0 నాకు వద్దు సార్ అనుకుంటారా, సో జస్ట్ P ఓన్లీ కెన్ టేక్ ఇట్. సో F is equals to 2P by C cos theta J cap. సో ఫోర్స్ వచ్చింది కాబట్టి ప్రెజర్ యూ కెన్ రైట్ ఇట్. ప్రెజర్ is equals to force by area. సింపుల్ నాన్న. సో ప్రెజర్ is equals to force by area. ఈ ప్రెజర్ ని P0 అనుకో. సో P0 is equals to F by A నాన్న. Then what to get 2P by AC cos theta J cap. సో ఇక్కడ P అంటే మొమెంటం, C అంటే స్పీడ్ ఆఫ్ లైట్. సింపుల్ నాన్న, రిమెంబర్ కేర్ఫుల్లీ. కాస్ థీటా జే క్యాప్ ఎప్పుడు మర్చిపోకూడదునమ్మా. సో ఫోర్స్ ప్రెజర్ వెన్ రిఫ్లెక్షన్ టేక్స్ ప్లేస్ అన్నప్పుడు సో యూజ్ దిస్ ఫార్ములా హియర్. సో ఇక్కడ ఫోర్స్ అంటే ఈ ఫార్ములా నాన్న 2P by C cos theta J cap. ప్రెజర్ అన్నప్పుడు ఫార్ములా నాన్న 2P by AC cos theta J cap. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకో, ఏ అంటే ఏరియా, P అంటే మొమెంటం. రిమెంబర్ ప్రెజర్ అంటే P0 గుర్తుపెట్టుకోనా. సో ఇక్కడ P అంటే మొమెంటం రాసుకో పక్కన. P అంటే మొమెంటం, ఏ అంటే ఏరియా, C అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్. నెక్స్ట్ పవర్ అడిగితే వాట్ టు గెట్ హియర్. సో పవర్ అంటే నాన్న ఇంటెన్సిటీతో పవర్ ఫార్ములా ఆల్రెడీ నో దట్ నో I is equals to P by A. సో I is equals to P by A బేస్ చేసుకొని పవర్ యూ కెన్ రైట్ ఇట్. పవర్ ని P డాష్ అనుకుంటానన్న. సో పవర్ P డాష్ is equals to, సో ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటెన్సిటీ వస్తుంది 2IA by C cos square theta J cap. గుర్తుపెట్టుకో, ఇది పవర్ ఫార్ములా నాన్న. ఇది డైరెక్ట్ ఫార్ములా అడుగుతాను నాన్న. దట్
బిట్స్ లో, సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. సో పవర్ అంటే పి డాష్, సో అప్పుడు ఫార్ములా 2IA/c కాస్ స్క్వయర్ టీటా జే క్యాప్. సో ఇప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోరా, చేంజ్ ఇన్ మొమెంటం అయితే 2p కాస్ టీటా జే క్యాప్ నాన్న. ఫోర్స్ అడిగితే 2p/c కాస్ టీటా జే క్యాప్. ప్రెజర్ అడిగితే 2p/ac కాస్ టీటా జే క్యాప్. పవర్ అడిగితే 2IA/c కాస్ స్క్వేర్ టీటా జే క్యాప్. నెక్స్ట్ నాన్న, నెక్స్ట్ అమ్మా, నెక్స్ట్ కేస్ 2, ఫోర్స్ అండ్ ప్రెజర్ లో కేస్ 2 మా. కేస్ 2 లైట్ ఇన్సిడెంట్ నార్మలీ. కేస్ 2 నాన్న, లైట్ ఇన్సిడెంట్ నార్మలీ అంటే 90 degrees లో ఇన్సిడెంట్ అవుతే, లైట్ ఇన్సిడెంట్ నార్మలీ వేర్ నో రీట్రేసింగ్ బ్యాక్ నాన్న, లైట్ రే మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటుంది, నో రిఫ్లెక్షన్ నో రిఫ్రాక్షన్ నాన్న. సో కాబట్టి యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్, ఓకే, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేవి ఉండవు నాన్న. ఎందుకంటే నార్మల్ గా ఇన్సిడెంట్ అవుతుంది కదా, సో అలాగే రీట్రేస్ బ్యాక్ అవుతుందే తప్ప ఎటువంటి యాంగిల్ తో నీకు రిఫ్లెక్షన్ కానీ రిఫ్రాక్షన్ కానీ పర్ఫామ్ కాదు నాన్న. అంటే ఇక్కడ ఇండైరెక్ట్ గా మనం ఏం రాయొచ్చు సార్ అంటే టీటా వాల్యూ 0, సింపుల్ నాన్న. 90 degrees లో మెయింటైన్ అవుతుంది కాబట్టి యాంగిల్ ఉండదు నాన్న. సో అప్పుడు ఫోర్స్ వాల్యూ ఏమవుతుంది రాసేసేనన్నా. సో ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 2p/c జే క్యాప్ అవుతుంది నాన్న, సింపుల్. ఎందుకంటే కాస్ 0 1 కాబట్టి. నెక్స్ట్ ప్రెజర్ నాన్న, పీ నాట్. సో పీ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు 2p/ac జే క్యాప్ అవుతుంది నాన్న. అదే పవర్ ఏమవుతుందమ్మా, పీ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు పవర్ నాన్న 2IA/c కాస్ స్క్వేర్ టీటా. సో కాస్ స్క్వేర్ టీటా అంటే 1 అయిపోతుంది. సో 2IA/c జే క్యాప్. ఇది లైట్ ఇన్సిడెంట్ నార్మలీ ఉన్నప్పుడు నాన్న జస్ట్ కాస్ ఫంక్షన్ 1 అవుతుంది. పైనుండే ఫార్ములాసే రాస్తున్నాను, కాపీ చేస్తున్నాను నాన్న, కొత్తగా నేనేం క్రియేట్ చేయడం లేదు నాన్న. జస్ట్ పైనుండే ఫార్ములాసే ఇక్కడ కాస్ టీటా వాల్యూ 0 పెట్టాను రా అంతే. ఇక్కడ కాస్ 0 1 అయిపోతుంది, 2p/c 2p/ac, ఓకే, 2IA/c అవే ఇక్కడ కాపీ చేసి రాస్తున్నాను. నెక్స్ట్ మా, సో నెక్స్ట్ నాన్న, నెక్స్ట్ కేస్ 3. కేస్ 3 నాన్న, లైట్ ఇన్సిడెంట్ విత్ యాంగిల్. లైట్ ఏమో నార్మల్ గా ఇన్సిడెంట్ కావడం లేదు, సర్టెన్ యాంగిల్ తో ఇన్సిడెంట్ అవుతాను, బట్ రిఫ్లెక్షన్ జరగడం లేదు, అబ్జార్ప్షన్ జరుగుతుంది నాన్న. బట్ అబ్జార్ప్షన్ హ్యాపెన్స్. సో లైట్ మొత్తం ఇన్సిడెంట్ అంటే అంతా అబ్జర్వ్ అయిపోతే, రైట్, వాట్ గెట్ హియర్. సో లైట్ మొత్తం అబ్జర్వ్ అయిపోతే నాన్న, దెన్ వాట్ ఈస్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఇట్. సో రైమా, సో లైట్ మొత్తం ఇన్సిడెంట్ అంటే అంతా అబ్జర్వ్ అయిపోతున్నా, ఫోర్స్ ఫార్ములా ఎఫ్ ఇజ్ ఈక్వల్స్ టు రైమా p/c. సో ఎఫ్ ఇజ్ ఈక్వల్స్ టు p/c ఇంటూ సైన్ టీటా ఐ క్యాప్. F is equals to p/c sin theta I cap minus cos theta j cap. So F is equals to p/c sin theta I cap minus cos theta j cap. ఇంకా ప్రెజర్ ఈజీగా రాసేచ్చుచున్నా, ప్రెజర్ అంటే ఫోర్స్ బై ఏరియా. సో ప్రెజర్ p నాట్ ఈజ్ ఈక్వల్స్ టు F/A అవుతుంది కాబట్టి p/ac. సో p/ac సేమ్ నాన్న sin theta I cap minus cos theta j cap. నెక్స్ట్ నాన్న, ఫోర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటెన్సిటీ. ఇక్కడ పవర్ రాయొచ్చు. సో పవర్ p డాష్ ఇస్ ఈక్వల్స్ టు IA cos theta. I అంటే ఇంటెన్సిటీ నాన్న. ఈ 3 ఫార్ములాస్ రిమెంబర్ కేర్ఫుల్లీ. నెక్స్ట్ ఫోర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటెన్సిటీ అడిగితే నాన్న, F ఇస్ ఈక్వల్స్ టు IA cos theta by C ఇంటూ sin theta I cap మైనస్ cos theta j cap. ఇవన్నీ మీరు రిమెంబర్ చేసుకోవాలి నాన్న. మీరు ఎంత బాగా గుర్తుపెట్టుకుంటే ప్రాబ్లమ్స్ అంత ఈజీగా వస్తాయి. సో కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, లైట్ ఇన్సిడెంట్ రిఫ్లెక్షన్ పర్ఫామ్ అవుతే చేంజ్ ఇన్ మొమెంటం, ఫోర్స్, తర్వాత ప్రెజర్, తర్వాత పవర్ నాన్న. నెక్స్ట్ ఇప్పుడు సపోజ్ నార్మల్ గా ఇన్సిడెంట్ అయితే యాంగిల్ 0 అయితే అట్ కాస్ ఫంక్షన్ 1 అవుతుంది, అప్పుడు పైన ఫార్ములాసే రాసేస్తాం.
బట్ ఇక్కడ అబ్జార్బ్ అవుతే ఎఫ్ పి బై సి సైన్ థీటా ఐ క్యాప్ మైనస్ కాస్ థీటా జే క్యాప్, ప్రెజర్ అయితే ఎఫ్ బై ఏ అవుతుంది, పవర్ అయితే ఐఏ కాస్ థీటా, ఫోర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటెన్సిటీ అయితే ఐఏ కాస్ థీటా బై సి ఇంటూ సైన్ థీటా ఐ క్యాప్ మైనస్ కాస్ థీటా జే క్యాప్. గుర్తుపెట్టుకున్నానా? నెక్స్ట్ నెక్స్ట్ నాన్న ఫోర్త్ కేస్. డ్యూరింగ్ అబ్జార్ప్షన్ అయితే జరుగుతుందిరా పక్క. డ్యూరింగ్ అబ్జార్ప్షన్ లైట్ ఇన్సిడెంట్ నార్మలీ ఏమవుతుంది చూడు. సో లైట్ ఏమో నార్మల్ గా ఇన్సిడెంట్ అవుతుందమ్మా, లైట్ నార్మల్ గా ఇన్సిడెంట్ అవుతుంది, రిఫ్లెక్షన్ జరగడం లేదు, అబ్జార్ప్షన్ పర్ఫామ్ అవుతుంది. నార్మల్ గా లైట్ ఇన్సిడెంట్ అయినప్పుడు రైట్ అప్పుడు ఏమవుతుంది? సో నార్మల్ గా ఇన్సిడెంట్ అయినప్పుడు దేర్ ఈజ్ నో యాంగిల్ నానా, సో టీటా వాల్యూ 0 రా. సో అప్పుడు సైన్ 0 0 కాస్ 0 1 పైన ఈక్వేషన్స్ కింద రాసేసేరా. దెన్ వాట్ టు గెట్ దిస్ థింగ్? సో అప్పుడు ఏమవుతుంది రాసేసానన్న, ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు పి బై సి మైనస్ జే క్యాప్ వస్తుందిరా. నెక్స్ట్ ప్రెజర్ పి నాట్ ఈజ్ ఈక్వల్స్ టు పి బై ఏసి ఇంటూ మైనస్ జే క్యాప్ వస్తుందిరా. జస్ట్ టీటా వాల్యూ 0 పెట్టి పైన ఎక్స్ప్రెషన్స్ లో పవర్, సో పి డాష్ ఈజ్ ఈక్వల్స్ టు ఐఏ వస్తుందిరా. నెక్స్ట్ ఫోర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటెన్సిటీ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఐఏ బై సి ఇంటూ మైనస్ జే క్యాప్ వస్తుంది నాన్న. గుర్తుపెట్టుకో, వాడు అబ్జార్ప్షన్ లో నార్మల్ అన్నాడా, రిఫ్లెక్షన్ లో నార్మల్ అన్నాడా అనేది ఇంపార్టెంట్. ఈ 4 కేసెస్ వాళ్ళు ఎలా అడిగినా దీని దాటి ఇంకా పోయేది ఉండదు నాన్న. వాటి గుర్తుపెట్టుకో, కీప్ దీస్ థింగ్స్ ఇన్ యువర్ మైండ్. సో ఇది ఒక్కసారి జాగ్రత్తగా రాయమ్మా. సో ఇక్కడ ఫస్ట్ 4 ఫార్ములాస్ 4 కేసెస్ వస్తా చూడు. ఫోర్స్ అండ్ ప్రెజర్ లో ఫస్ట్ రిఫ్లెక్షన్ నార్మల్ గా జరిగితే అప్పుడు 2p కాస్ థీటా, 2p బై సి కాస్ థీటా, 2p బై ఏసి కాస్ థీటా, 2ia బై సి కాస్ స్క్వేర్ థీటా. ఇప్పుడు అలా కాదు సార్, రిఫ్లెక్షన్ లో నార్మల్, ఇక్కడ కేస్ 2 దగ్గర రాసుకోమ్మా. రిఫ్లెక్షన్ లో నార్మలీ జరిగితే లైట్ ఇన్సిడెంట్ నార్మలీ, బట్ రిఫ్లెక్షన్ పర్ఫామ్ అవుతున్నప్పుడు గుర్తుపెట్టుకోనా. సో ఇక్కడ లైట్ ఇన్సిడెంట్ నార్మలీ బట్ రిఫ్లెక్షన్ పర్ఫామ్ అవుతున్నప్పుడు, ఈడ రిఫ్లెక్షన్ కేసులో నానా. సో రిఫ్లెక్షన్ పర్ఫామ్ అవుతున్నప్పుడు టీటా వాల్యూ 0, పైన మొత్తం కాస్ ఫంక్షన్స్ అన్ని 1 అవుతాయి, ఇది నానా. బట్ అబ్జార్ప్షన్ విషయానికి వస్తే పి బై సి సైన్ థీటా క్యాప్ మైనస్ కాస్ థీటా జే క్యాప్ బై ఏ చేస్తే ప్రెజర్, సో ఐఏ కాస్ థీటా బై సి సైన్ థీటా క్యాప్ మైనస్ కాస్ థీటా జే క్యాప్, ఫోర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటెన్సిటీ. సో ఇప్పుడు అబ్జార్ప్షన్ లో ఇన్సిడెంట్ నార్మల్ అయితే థీటా వాల్యూ 0 అయితే, సో జస్ట్ ఈ ఫంక్షన్స్ అన్ని సైన్ వాల్యూ అయితే 0 అవుతుంది, కాస్ అయితే 1 అవుతుంది. దెన్ యూ గెట్ దిస్ థింగ్స్ నానా. సో ఇలా మీరు సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇప్పుడు దీని మీద సమ్ పీవైక్యూస్ ఈ చాప్టర్ మీద క్లియర్ అయిపోతాయి. చాప్టర్ టోటల్ కాన్సెప్ట్ వైజ్ కంప్లీటెడ్. సో దీని మీద సమ్ మోస్ట్ ఇంపార్టెంట్ పీవైక్యూస్ వి విల్ డిస్కస్ నాన్న. రాయమ్మా. నాన్న ఇక్కడ ఒక పీవైక్యూ ప్రాబ్లం నాన్న, ఇది జేఈ మెయిన్స్ 2024 నాన్న, ఏప్రిల్ షిఫ్ట్ లో వచ్చిందమ్మా. సో జేఈ మెయిన్స్ 2024 ఏప్రిల్ షిఫ్ట్ లో క్రియేట్ అయింది నాన్న. సో జేఈ మెయిన్స్ 2024 నాన్న ఏప్రిల్ షిఫ్ట్ లో వచ్చింది నాన్న. ఏమి ఇచ్చారు చూడమ్మా, యూవి లైట్ ఆఫ్ ఎనర్జీ నాన్న. సో ఒక యూవి లైట్ ఎంత ఎనర్జీతో ఇన్సిడెంట్ అవుతుందంట మెటల్ సర్ఫేస్ పైన, 4.13 ఎలక్ట్రాన్ వోల్ట్ నాన్న. ఆ మెటల్ సర్ఫేస్ కి వర్క్ ఫంక్షన్ 3.13 ఎలక్ట్రాన్ వోల్ట్ ఉందంట నాన్న. అప్పుడు కేఈ మ్యాక్స్ ఎంత అని అడుగుతున్నాడు. కంప్లీట్ ఎల్కేజీ ప్రాబ్లమ్స్ ఉంటాయి డ్యూయల్ నేచర్ నుండి ఒకవేళ పడితే. సో ఏంటి సార్, ఫస్ట్ ఇక్కడ ఎనర్జీ ఇచ్చాడమ్మా, ఈ ఈజ్ ఈక్వల్స్ టు వాట్, 4.13 ఎలక్ట్రాన్ వోల్ట్ నాన్న. వర్క్ ఫంక్షన్ ఇచ్చాడమ్మా 3.13 ఎలక్ట్రాన్ వోల్ట్ నాన్న. అడిగిండేది కేఈ మ్యాక్స్ రా. ఐన్స్టీన్స్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు డబ్ల్యూ ప్లస్ కేఈ మ్యాక్స్ నాన్న. సింపుల్ డైరెక్ట్ ఫార్ములా, మీరు డైరెక్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. నేను మీకోసం ప్రతి ఒక్క స్టెప్ వేస్తున్నాను అంతే. సో కేఈ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ మైనస్ డబ్ల్యూ నాన్న. సో ఈ మైనస్ డబ్ల్యూ చేస్తే దెన్ వాట్ టు గెట్ 4.13 మైనస్ 3.13 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఎలక్ట్రాన్ వోల్ట్. ఇది చేస్తే 4 మార్క్స్ వస్తాయి నాన్న, జేఈ మెయిన్స్ 2024 బిట్. నెక్స్ట్ బిట్ నాన్న. సో నెక్స్ట్ బిట్ అమ్మా, the difference between, next bit రాయమ్మా, the difference between threshold wavelengths
ద డిఫరెన్స్ బిట్వీన్ అన్న లాంబ్డా నాట్ అని రాస్తున్నాను. లాంబ్డా నాట్ అంటే థ్రెషోల్డ్ వేవ్ లెంత్ అని అర్థం. ద డిఫరెన్స్ బిట్వీన్ థ్రెషోల్డ్ వేవ్ లెంత్ ఫర్ టూ మెటల్ సర్ఫేసెస్ A and B, for two metal surfaces A and B of work function 9 electron volt, of work function 9 electron volt, 4.5 electron volt, 4.5 electron volt in nanometers is dash. In nanometers is dash. బ్రాకెట్ లో నానా వాడు ఇచ్చాడు హెచ్సి ఈజ్ ఈక్వల్స్ టు 1242 అన్నాడమ్మా. 1242 ఎలక్ట్రాన్ వోల్ట్ నానోమీటర్. ఇది జేఈ మెయిన్స్ 2023 ఏప్రిల్ షిఫ్ట్ నానా. సో జేఈ మెయిన్స్ 2023 పీవై క్యూబిట్ నానా ఇది. సో ఏమిచ్చాడు ఒకసారి చూడన్నా. సో ఫైండ్ ద డిఫరెన్స్ ఆఫ్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీస్ అని అడిగాడు నాన్న. అంటే డిఫరెన్స్ ఆఫ్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీస్ ఫర్ టూ మెటల్ సర్ఫేసెస్ ఏ అండ్ బి వేర్ నాన్న వర్క్ ఫంక్షన్ అంటే డబ్ల్యూ అన్నా ఉండొచ్చు 5 అన్నా ఉండొచ్చు అని స్టార్టింగ్ లో చెప్పాను. సో కాబట్టి 5A అంటే 9 ఎలక్ట్రాన్ వోల్ట్ ఇచ్చాడు. నెక్స్ట్ 5B 4.5 ఎలక్ట్రాన్ వోల్ట్. ఇప్పుడు థ్రెషోల్డ్ వేవ్ లెంత్ కనుక్కో ఇన్ నానోమీటర్స్ లో ఎంత అన్నాడు. హెచ్సి వాల్యూ ఇచ్చాడు నాన్న. సో హౌ టు సాల్వ్ ఇట్ గుర్తుందో లేదో మీకు. సో వర్క్ ఫంక్షన్ ప్లాన్ చేసుకోవాలి నాన్న. వర్క్ ఫంక్షన్ ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ తెలుసు నాన్న. W is equals to hc naught. సో అప్పుడు లేవ్ లెంత్ లో రాస్తే హెచ్సి బై లాంబ్డా నాట్. కాల్చిన ఐన్స్టీన్స్ ఫోటోఎలక్ట్రిక్ ఈక్వేషన్ చూడండి. W బదులు h0 అని రాసింటాం. సో కాబట్టి హెచ్సి బై లాంబ్డా నాట్ నాన్న. వాడు అడిగిండేది డిఫరెన్స్ ఆఫ్ థ్రెషోల్డ్ వేవ్ లెంత్. లాంబ్డా నాట్ బయట తీరన్నా. అప్పుడు లాంబ్డా నాట్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్సి బై W. సింపుల్ నాన్న. టూ మెటల్ సర్ఫేసెస్ కదరా. సో టూ మెటల్ సర్ఫేసెస్ సబ్స్టిట్యూట్ చేయమ్మా. దెన్ వాట్ టు గెట్ ఫర్ మెటల్ సర్ఫేస్ A lambda naught is equals to hc by WA. work function for A metal hc already given nana. 1242 electron volt nanometer by work function for A enti chachunana 9 electron volt get cancelled out. 1242 by 9 chainana. Ade B metal surface ki nana. So lambda naught dash I am taking here. So threshold wavelength. So hc by WB nana. So hc already given ma. 1242 electron volt nanometer. So whole divided by work function for B 4.5 electron volt. So electron volt get cancelled out. So 1242 by 4.5 hot, right? So then what to get? So lambda naught is equals to what? So దీని డిఫరెన్స్ అడిగాడు కదమ్మా. సో దీని డిఫరెన్స్ అడిగినప్పుడు ఈ రెండు మైనస్ చేయనా. సో డిఫరెన్స్ ఇన్ థ్రెషోల్డ్ వేవ్ లెంత్ అని అడిగాడు. అదే కదా అడిగిండేది. సో డిఫరెన్స్ ఇన్ థ్రెషోల్డ్ వేవ్ లెంత్ అన్నాడు. సో కాబట్టి డెల్టా లాంబ్డా నాట్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ రెండు డివైడ్ చేయనా. యూ గెట్ దిస్ థింగ్ ఫైనల్ మైనస్ ఇనిషియల్ లాంబ్డా నాట్ డాష్ మైనస్ లాంబ్డా నాట్. సో అప్పుడు ఏమవుతుందన్న డైరెక్ట్ ఈ రెండింటిని మైనస్ డిఫరెన్స్ అడిగాడు కాబట్టి డిఫరెన్స్ ఇన్ థ్రెషోల్డ్ వేవ్ లెంత్. సో కాబట్టి అప్పుడు ఏమవుతుందన్న 1242 by 4.5 మైనస్ 1242 by 9. But units common nana nanometers. 1242 also can take common. అందుకే వాడు నానోమీటర్స్ లోనే అడిగాడు కాబట్టి we cannot get disturbed. So difference between threshold wavelengths lambda naught is equals to delta lambda naught is equals to 1242 right into 1 by 4.5 minus 1 by 9 nana. So అప్పుడు ఏమవుతుందన్న. సో 2 minus 1 by 9. సో 2 minus 1 by 9 అంటే 1 by 9. సో 1242 by 9. సో 1242 by 9 ఎంత వస్తుంది 138 nanometers. That is your answer. So 2023 mains. Next bit. Next bit nana. J mains 2024 April shift. So J mains 2024 April shift. Nana, which of the following statement is not true? Raskoma, which of the following statement not true? అంటే రాంగ్ స్టేట్మెంట్ ని నువ్వు చూస్ చేయాలి నాన్న.
సో విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ అన్నాడు నాన్న. సో విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ స్టాపింగ్ పొటెన్షియల్. విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ స్టాపింగ్ పొటెన్షియల్. అబౌట్ స్టాపింగ్ పొటెన్షియల్ అన్నాడు. సో అందులో ఆప్షన్ ఏనా ఏమిచ్చారు చూడమ్మా. ఈ టైమ్స్, జాగ్రత్త రాసుకోమ్మా, ఆప్షన్ ఏ ఈ టైమ్స్ KE max of electron emitted. E times KE max of electrons emitted. Option B ma. Option B. Stopping potential increases. అంటే ఇక్కడ so it అంటే stopping potential అని అర్థం అమ్మా. It increases, above R mark రాస్తున్నాను, increases అని అర్థం. It increases with increase in intensity of incident light. It increases with increase in intensity of incident light. Next, option C ma. Depends on and stopping potential depends on nature of emitter. Nature of emitter అంటే ఎమిటర్ మెటల్ సర్ఫేస్ ఉంది కదా, మామూలుగా ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఎక్స్పెరిమెంట్ లో ఎమిటర్ కలెక్టర్ అని చెప్పింటాం. ఆ ఎమిటర్ నేచర్ మీద డిపెండ్ అవుతుందా స్టాపింగ్ పొటెన్షియల్. ఆప్షన్ డి డిపెండ్స్ ఆన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్. డిపెండ్స్ ఆన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్. డిపెండ్స్ ఆన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్. నౌ ఇప్పుడు దీన్ని తీసుకున్నా, ఈ 4 ఆప్షన్స్ లో విచ్ వన్ ఈస్ రాంగ్ స్టేట్మెంట్, యూ హావ్ టు చూస్ ఇట్ నాన్న. జాగ్రత్తగా చేయాలరా. రాంగ్ స్టేట్మెంట్ ఏంటి సార్? ఫస్ట్ నాన్న, సో ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్ అబౌట్ స్టాపింగ్ పొటెన్షియల్ అన్నాడు బాబు. ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ 4 స్టాపింగ్ పొటెన్షియల్ ఫ్రీక్వెన్సీ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్టాపింగ్ పొటెన్షియల్. కాబట్టి అక్కడ క్లారిటీగా రాయొచ్చునా, ఫ్రీక్వెన్సీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్టాపింగ్ పొటెన్షియల్ అనే కాన్సెప్ట్ చెప్పాం. కాబట్టి ఇట్ ఈస్ కరెక్ట్. నాకు కావాల్సినది నాట్ ట్రూ, కాబట్టి ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఓకే, ఇట్ ఈస్ నాట్ యువర్ ఆన్సర్. Depends on nature of emitter. It is also correct. Stopping potential emitter metal surface మీద కూడా డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ నాన్న, సో స్టాపింగ్ పొటెన్షియల్ ఈక్వేషన్ తీసుకున్నారు అనుకో, స్లోప్ గుర్తుందా? VS is equals to రాసింటాం చూడు నాన్న, స్లోప్ బేస్ చేసుకొని చూడరా. VS is equals to ఏం రాసింటాం? H/E ఏది నాన్న? H/E న్యూ మైనస్ H/E న్యూ నాట్. గుర్తుందా? ఇదేనమ్మా mx plus c. ఇందులో E times maximum kinetic energy of electron emitted. That this one is also correct. ఇంకా రాంగ్ ఏంటి అంటే స్టాపింగ్ పొటెన్షియల్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ అన్నాడు. నాన్న ఇంటెన్సిటీ పెరిగితే కరెంట్ పెరుగుతుంది అంతే, స్టాపింగ్ పొటెన్షియల్ పెరగదు నాన్న. సో స్టాపింగ్ పొటెన్షియల్ దగ్గర కరెంట్ 0, సో ఇంటెన్సిటీతో రిలేట్ కాదు. బట్ ఇట్ ఈస్ రాంగ్ స్టేట్మెంట్. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. సో ఆప్షన్ బి మా. Wrong statement you have to choose no. So option B is your correct answer. Next Nana. Next problem. JEE 2024. Next problem. Proton, Rama. A proton, comma electron and alpha particle. A proton, comma electron and alpha particle have same energies. Proton, electron and alpha particle have same energies. Proton, electron and alpha particles have same energies. Their de Broglie wavelengths compared as. 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 ఇది అడిగిండే బిట్ నాన్న. సో ప్రోటాన్, ఎలక్ట్రాన్, ఆల్ఫా పార్టికల్స్ ఉన్నాయి, మూడుకి సేమ్ ఎనర్జీ ఉందిరా. దేర్ de Broglie wavelengths compared as అన్నాడు. నన్ను ఆప్షన్స్ రాసుకోమ్మా. ఆప్షన్ ఏ లాంబ్డా ఆల్ఫా ఈజ్ లెస్ దాన్ లాంబ్డా పి
less than lambda electron. Option B, lambda electron ante de Broglie's electron artham. So greater than lambda alpha, greater than de Broglie proton. Next option C, proton greater than electron greater than alpha. Option D, proton less than electron less than alpha. Nana I compare just cheppana. So proton, electron, alpha same energies unnai. No de Broglie wavelengths ni compare cheste ichina 4 options lo which one is correct, that you want to verify, right? So then ela solve chestam chudana. So how to solve it here? So first de Broglie wavelength energy same anadu kada, energy తో ఒకే ఒక ఫార్ములా చెప్పింటాం, లాంబ్డా ఇస్ ఈక్వల్స్ టు h బై రూట్ 2mke రా. సింపుల్ నాన్న, ఎనర్జీతో ఒకే ఒక ఫార్ములా, రైట్ సార్. ఒకవేళ వోల్టేజ్లు ఇచ్చింటే 12.2, 0.0202, 0.101 అవి చేస్తా అంటాం నాన్న. వోల్టేజ్ ఇవ్వలేదు, నో నీడ్ టు టేక్. సో ఎనర్జీస్ అన్నాడు. సో అప్పుడు దాన్ని బట్టి ఏం రాయొచ్చు, ఎనర్జీ సేమ్ కాన్స్టెంట్, 2 కాన్స్టెంట్, h కాన్స్టెంట్, కాబట్టి ఇంకా వేరియబుల్ లాంబ్డా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రూట్ m. మాస్ బట్టి ప్లాన్ చేసేసాయి, అయిపోయా. సో మాస్ బట్టి ప్లాన్ చేస్తే టెల్ మీ నాన్న. సో మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఆల్వేస్ లెస్ దాన్ మాస్ ఆఫ్ ప్రోటాన్, ఆల్వేస్ లెస్ దాన్ మాస్ ఆఫ్ ఆల్ఫా. సింపుల్. సో ఆల్ఫా వాల్యూ ఎక్కువగా ఉంటుంది వెన్ కంపేర్డ్ విత్ ప్రోటాన్, ప్రోటాన్ ఎక్కువగా ఉంటుంది వెన్ కంపేర్డ్ విత్ ఎలక్ట్రాన్. సో కాబట్టి మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ లెస్ దాన్ ప్రోటాన్ లెస్ దాన్ ఆల్ఫా. దాన్ని బట్టి వేవ్ లెంత్ ఇన్వర్స్ రిలేషన్ కదా. సో ఇన్వర్స్ రిలేషన్ కాబట్టి లాంబ్డా ఎలక్ట్రాన్ గ్రేటర్ దాన్ లాంబ్డా ప్రోటాన్ గ్రేటర్ దాన్ లాంబ్డా ఆల్ఫా. నాన్న మాస్ వేవ్ లెంత్ ఇన్వర్స్ రిలేషన్ బాబు. సో కాబట్టి ఇక్కడ లెస్ దాన్ ఉంది కదా, దాని ఇన్వర్స్ గ్రేటర్ దాన్, దట్ ఈస్ యువర్ ఆన్సర్. సో లాంబ్డా ఎలక్ట్రాన్ గ్రేటర్ దాన్ లాంబ్డా ప్రోటాన్ గ్రేటర్ దాన్ లాంబ్డా ఆల్ఫా. ఎక్కడుంది చూడరా, ఆడుందిరా, లేదా ఎగిరిపోయిందా, ఏదమ్మా? ఫస్ట్ ఆప్షన్ సరిపోతుందా? లాంబ్డా ఆల్ఫా లెస్ దాన్ లాంబ్డా పి లెస్ దాన్ లాంబ్డా ఎలక్ట్రాన్. ఓకేమా, ఫస్ట్ ఆప్షన్ నాన్న. సో లాంబ్డా ఆల్ఫా లెస్ దాన్ లాంబ్డా పి లెస్ దాన్ లాంబ్డా ఎలక్ట్రాన్. నెక్స్ట్ బిట్ నాన్న. నెక్స్ట్ ప్రాబ్లం జేఈ 2022 నాన్న. సో జేఈ మెయిన్స్ పీవైక్యూ బిట్ 2022 చూడమ్మా, బిట్ రాసుకోమ్మా. వెన్ లైట్ ఫ్రీక్వెన్సీ నాన్న, జేఈ మెయిన్స్ 2022 పీవైక్యూ బిట్ అమ్మా. వెన్ లైట్ ఫ్రీక్వెన్సీ ట్వైస్ ద థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ, వెన్ లైట్ ఫ్రీక్వెన్సీ ట్వైస్ ద థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ, థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ న్యూ నాట్ అనుకుంటా అన్న. When light frequency twice the threshold frequency is incident on metal surface, is incident on metal plate, is incident on metal plate, is incident on metal plate, comma maximum velocity, comma maximum velocity of emitted electrons, comma maximum velocity of emitted electrons is V1. Maximum velocity of emitted electrons is V1. Full stop. When frequency of incident radiation, when frequency of incident radiation, when frequency of incident radiation, when frequency of incident radiation is increased to 5 times, when frequency of incident radiation is increased to 5 times, is increased to 5 times, is increased to 5 times the threshold value. So the frequency of incident radiation is increased to 5 times the threshold value. The maximum velocity of emitted electrons, the maximum velocity of emitted electrons is V2. The maximum velocity of emitted electrons is V2. If V2 is equals to xV1, if V2 is equals to xV1, then x is equals to what? If V2 is equals to xV1, then x is equals to what? Nana, ఇప్పుడు ఇన్సిడెంట్ రేడియేషన్ యొక్క ఫ్రీక్వెన్సీ ట్వైస్ ద
థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ ఉంటే మాక్సిమం వెలాసిటీ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్స్ ఎమిటెడ్ ఈజ్ V1. ఇప్పుడు అదే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్సిడెంట్ రేడియేషన్ 5 times ద థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ ఉంటే ఫోటో ఎలక్ట్రాన్స్ ఎమిటెడ్ ఫ్రమ్ ద మెటల్ సర్ఫేస్ ఈజ్ V2. V2కి V1కి వాడే రిలేషన్ ఇచ్చాడు. V2 = XV1 ఉంటుందంట. ఇప్పుడు ఆ X వాల్యూ ఎంత అని అడిగాడు. కాబట్టి ఫస్ట్ ఇక్కడ V1 V2 బయట తీయాలరా. V1 V2 బయట తీయాలంటే ఫస్ట్ కండిషన్ రాయమ్మా. ఫస్ట్ వాడు ఇచ్చినది ఎలా ఉంటే అలా రాయి. ఫ్రీక్వెన్సీ SR ఈక్వల్స్ టు ట్వైస్ ద థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ న్యూ = 2 న్యూ నాట్. సింపుల్ మా. ఇప్పుడు న్యూ నాట్ ఎక్కడ వస్తాయి సార్ అంటే ఐన్స్టీన్స్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ రా. సింపుల్. సో దీనికి ఆల్రెడీ రిలేషన్ తెలుసు. H న్యూ = H న్యూ నాట్ ప్లస్ ½ m v². సార్ ఎందుకు సార్ ½ m v max² అంటే ఇక్కడ వాడు ఇచ్చాడు మాక్సిమం వెలాసిటీ కాబట్టి స్టాపింగ్ పొటెన్షియల్ కాదు నాన్న. స్టాపింగ్ పొటెన్షియల్ ఉంటే ఈ KE max బదులు EVS అని రాసేవాళ్ళం. కానీ అక్కడ ఏం స్టాపింగ్ పొటెన్షియల్ కాదు ఇచ్చిండేది, వెలాసిటీ గురించి డిస్కషన్ చేశాడు. కాబట్టి v² తీసుకుంటాను నా. ఇప్పుడు నాకు v కదా కావాల్సిండేది, ½ m v² బయట తీసేసారా. అప్పుడు ఏమవుతుందన్న ½ m v max² సో H ఇంటూ న్యూ మైనస్ న్యూ నాట్ డైరెక్ట్ వచ్చేస్తుంది. వద్దు సార్ అంటే నార్మల్గా రాసుకో. సో H న్యూ మైనస్ H న్యూ నాట్. రైట్. ఇప్పుడు నాన్న V1 ఎమిట్ అయినప్పుడు సో న్యూ = 2 times ద న్యూ నాట్. సో కాబట్టి ½ m v1² H ఇంటూ నాన్న న్యూ అంటే వాడిచ్చాడు నాన్న ట్వైస్ ద థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ మైనస్ H న్యూ నాట్. జాగ్రత్తగా రాయి. సో న్యూ = 2 న్యూ నాట్ అని వాడిచ్చాడు నాన్న. సో అదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 2H న్యూ నాట్ మైనస్ H న్యూ నాట్ ఏమవుతుంది H న్యూ నాట్. ఇది ½ m v1². నెక్స్ట్ ఇప్పుడు ఈ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్సిడెంట్ రేడియేషన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 5 times టు ద థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అన్నాడు. సో న్యూ = 5 న్యూ నాట్. సేమ్ ప్యాటర్న్ అన్న. ½ m v max² H న్యూ మైనస్ H న్యూ నాట్ బాబు. నోమా గివెన్ కండిషన్ అప్లైడ్. సో దాని మాక్సిమం వెలాసిటీ V2 అన్నాడమ్మా. ½ m v2² H ఇంటూ 5 న్యూ నాట్ మైనస్ H న్యూ నాట్. Directly you can do, but I am doing each and every step for your convenience. So 4H న్యూ నాట్ మైనస్ H న్యూ నాట్ నానా. సారీ 5H న్యూ నాట్ మైనస్ H న్యూ నాట్ 4H న్యూ నాట్ వచ్చేస్తుందమ్మా మీకు. సో 4H న్యూ నాట్. నౌ ఇప్పుడు నాకు V1 V2 రిలేషన్ అడిగాడు కదా. సో రెండు డివైడ్ చేయరా. సింపుల్. సో రెండు డివైడ్ చేయి. V1/V2 V1/V2 చేస్తారా V2/V1 చేస్తారా. V2/V1 చేయి ఫాస్ట్గా వస్తుంది. సో V2/V1 చేయి. ½ m v2² బై ½ m v1² which is = 4H న్యూ నాట్ బై H న్యూ నాట్. నాన్న H న్యూ నాట్ గెట్ క్యాన్సిల్డ్ అవుట్, ½ m గెట్ క్యాన్సిల్డ్ అవుట్, స్క్వేర్ హోల్ స్క్వేర్ అవుతుంది. అప్పకపోతే రూట్. అప్పుడు హ్యాపీగా వచ్చేస్తుంది అన్న. V2/V1 = 2 వస్తుంది నాన్న. స్క్వేర్ ఆపకపోతే రూట్ 4 అంటే 2. సో అప్పుడు V2 = 2V1. సింపుల్ నాన్న. సో V2 = 2V1. వాడి చిన్న రిలేషన్ ఏంటి నాన్న. ఎక్కడ అది వాడు వెళ్ళిపోయింది అది. V2 = XC1 అన్నాడు, XV1 అన్నాడు. సో ఇక్కడ ఇచ్చిండేది V2 = XV1 అన్నాడమ్మా. సో అప్పుడు మనకు వచ్చిన దాని వైజ్ యూజ్ చేస్తే V2 = 2V1. సో అప్పుడు X వాల్యూ ఎంతమ్మా 2. దట్ ఈజ్ యువర్ ఆన్సర్. సో X వాల్యూ ఈజ్ 2. ఇది గివెన్. నెక్స్ట్ నాన్న JEE Mains 2022. సో JEE Mains 2022లో ఇచ్చిన బిట్ నాన్న. The electric field at a point with a light wave is given by the electric field at a point with light wave is given by the electric field at a point with light wave is given by E = 200 into
E is equals to 200 into sine of 6 into 10 to the power of 15 t plus sine of 9 into 10 to the power of 15 t volt per meter. Given H is equals to 4.14 into 10 to the power of minus 15 EVS. So if this light, ఈ electric field తో maintain అవుతున్న light, if this light falls on metal surface, if this light falls on metal surface having work function 2.50 electron volt, the maximum kinetic energy will be dash. The maximum kinetic energy will be dash. Electric field at a point with a light wave equation ichadamma, electric field wave equation ichadamma, 200 into sine of 6 into 10 power 15 t plus sine 9 into 10 power 15 t. Given H value ichadamma. If this light falls on metal surface having work function 2.50 electron volt, Ke max is equals to what? So Ke max is equals to what? Solve cheyamma. So Ke max is equals to what? So K max formula apply చేయి. రాయమ్మా. సో Ke max is equals to Einstein photoelectric equation. దాని మీద ఎక్కువ బిట్స్ వస్తాయన్న. సో Ke max is equals to h nu minus h nu naught. ఎందుకంటే h nu is equals to h nu naught plus Ke max. Ke max బయట తీసేది వస్తుంది నాన్న. Ke max want to calculate, right sir? సో h అంటే h రాసేసానన్న. h nu naught క్యాలిక్యులేట్ చేయాలరా. ఏం చేయొచ్చు? h nu naught. నాన్న న్యూ నాట్ ఫస్ట్ ఫ్రీక్వెన్సీ కావాలరా ఇక్కడ. సో ఫ్రీక్వెన్సీస్ మనకు కావాలి. ఫ్రీక్వెన్సీస్ కావాలంటే ఏం చేయాలా? హెచ్ వాల్యూ ఇచ్చాడు వాడు, రైట్? సో ఇంకా ఫ్రీక్వెన్సీస్ మనకు కావాలమ్మా. సో ఫ్రీక్వెన్సీ బేస్ చేసుకొని ఏం చెప్పచ్చు? వర్క్ ఫంక్షన్ ఆల్రెడీ ఇచ్చాడు. ఇక్కడ హెచ్ న్యూ నాట్ ని వర్క్ ఫంక్షన్ అనుకో, హెచ్ న్యూ మైనస్ డబ్ల్యూ. డబ్ల్యూ వాళ్ళు ఆల్రెడీ ఇచ్చాడు రా. ఇంకా న్యూ కావాలా? న్యూ కావాలంటే ఒమేగా తీసుకో, ఎందుకంటే 200 సైన్ ఆఫ్ ఒమేగా టీ. బట్ ఇందులో హై వాల్యూ హ్యావ్ టు టేక్ ఇట్. ఎప్పుడు కూడా హై వాల్యూ తీసుకోవాలా. ఇక్కడ చాలా మంది మర్చిపోతారు నాన్న ఒమేగా టీ. ఇక్కడ రెండు ఉన్నాయి. ఇటు చూడు 6 into 10 power 15 ఆల్సో ఒమేగా, 9 into 10 power 15 ఆల్సో ఒమేగా. హై వాల్యూ హ్యావ్ టు చూస్ ఇట్. సో కాబట్టి ఒమేగా వాల్యూ తీసుకోనన్నా. ఒమేగా అంటే 9 into 10 to the power of 15. ఒమేగా అంటే యాంగులర్ ఫ్రీక్వెన్సీ 2πf. సో 2πf is equals to 9 into 10 power 15. సో ఫ్రీక్వెన్సీ అంటే న్యూ బయట తీరా. అప్పుడు 9 into 10 to the power of 15 by 2π నాన్న. సింపుల్. సో సబ్స్టిట్యూట్ చేసేసామ్మా. దెన్ వాట్ టు గెట్? సో అప్పుడు Ke max is equals to h అంటే ఆల్రెడీ గివెన్ నాన్న, 4.14 into 10 to the power of minus 15. ఓకే, ఇంటూ న్యూ అంటే నన్ను ఆల్రెడీ వి గాట్ 9 into 10 to the power of 15 by 2π minus work function already given 2.50 electron volt. So if you solve it, nana దీనంతా సాల్వ్ చేస్తే you get 5.9 nana. దీనంతా సాల్వ్ చేస్తే 5.9 వస్తుంది, minus 2.5. So 5.9 minus 2.5 nana, 2.5 3.4 electron volt. That is your answer. Next ma. Next problem nana. JEE Mains 2021. JEE Mains 2021. The de Broglie wavelength of electron, the de Broglie wavelength of electron and proton were calculated. The de Broglie wavelength of electron and proton were calculated
the de Broglie wavelength of electron and proton were calculated. The de Broglie wavelength of electron and proton were calculated by accelerating them through a same potential of potential anadra, by accelerating them through a same potential of 100 volt. అంటే ఎలక్ట్రాన్ ప్రోటాన్ ని మూవ్ చేయడానికి 100 వోల్ట్ అప్లై చేశాడంట నాన్న. వాట్ షుడ్ బి ద రేషియో ఆఫ్ దేర్ వేవ్ లెంత్? అది నువ్వు క్యాల్కులేట్ చేయాలా. వాట్ షుడ్ బి ద రేషియో ఆఫ్ దేర్ వేవ్ లెంత్? మాస్ ఆఫ్ ప్రోటాన్ ఈజ్ ఈక్వల్స్ టు 1.00727. 1.00727. Mass of electron 0.00055. Now, so same potential దగ్గర అన్నాడమ్మా. సో సేమ్ పొటెన్షియల్ దగ్గర బేస్ చేసుకుంటే అంటే ఇక్కడ నథింగ్ బట్ చార్జ్ గురించి డిస్కషన్ లేదు, పొటెన్షియల్ సేమ్ నాన్న. సో సేమ్ పొటెన్షియల్ అన్నప్పుడు వాట్ టు గెట్ రైట్? సో సేమ్ పొటెన్షియల్ వి సేమ్. సో సేమ్ పొటెన్షియల్ అన్నప్పుడు నాన్న ఫార్ములా లాంబ్డా ఇస్ ఈక్వల్స్ టు h/√2m EV నాన్న. పొటెన్షియల్ తో మనం చెప్పాం, పైన ఉంటుంది థియరీలో చూసుకో. సో ఇక్కడ పొటెన్షియల్ సేమ్, చార్జ్ సేమ్, 2 సేమ్, హెచ్ ఆల్సో కాన్స్టెంట్ కాబట్టి లాంబ్డా ప్రపోర్షనల్ టు 1/√m. సింపుల్ నాన్న. సో ఇంకా రేషియో చేసి సాల్వ్ చేసేస్తే యూ గెట్ యువర్ ఆన్సర్. సో అప్పుడు లాంబ్డా ఎలక్ట్రాన్ బై లాంబ్డా ప్రోటాన్ ఇస్ ఈక్వల్స్ టు ఇన్వర్స్ నాన్న రూట్ ఆఫ్ మాస్ ఆఫ్ ప్రోటాన్ బై మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. సో మాస్ ఆఫ్ ప్రోటాన్ 1.00727 by 0. So by 0.00055. So if you solve it, you get 1860. 1860 by 1. Root 1860 43/1. So ratio is 43:1. That is your answer. Next, last bit. Last bit ma. So in this dual nature, last bit, JEE Mains 2020. So JEE Mains 2020 nana. Last bit in this revision series of dual nature. Right ma? So an electron of mass m, an electron of mass m and charge E, an electron of mass m and charge E initially at rest. An electron of mass m and charge E initially at rest. Get accelerated at constant electric field E. Get accelerated at constant electric field E. At constant electric field E. Rate of change of de Broglie wavelength. Rate of change of de Broglie wavelength for this electron at time t is dash. Rate of change of de Broglie wavelength for electron at time t is dash. At time t is dash. At time t is dash. Nana time t దగ్గర de Broglie wavelength యొక్క ఎలక్ట్రాన్ ని క్యాలిక్యులేట్ చేయాలమ్మా. సో ఎలా సాల్వ్ చేయొచ్చు నాన్న? సో ఫస్ట్ ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్నాడు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ తో ఒకే ఒక ఫార్ములా నాన్న, F is equals to QE మా. సింపుల్, F is equals to QE. కానీ ఇక్కడ చార్జ్ E అన్నాడు నాన్న కాబట్టి F is equals to E into E. సో ఇనిషియల్లీ అట్ రెస్ట్ అన్నాడు నాన్న. F అంటే MA. సో MA is equals to E into capital E. ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా నాన్న. E is equals to F by Q. F is equals to QE. F అంటే MA. సో A is equals to E by M. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో చార్జ్ ప్లేస్ చేసినప్పుడు యాక్సిలరేషన్ ఫార్ములా. నౌ ఇనిషియల్లీ అట్ రెస్ట్ అన్నాడమ్మా కాబట్టి U వాల్యూ 0. దెన్ V is equals to U plus 8. ఎందుకంటే అట్ టైం T అన్నాడు నాన్న.
సో అప్పుడు v is equals to u value 0 initial at rest, a value e by m into t. సో వెలాసిటీ తెలుసు కాబట్టి డి బ్రోగ్లీ వేవ్ లెంత్ లాంబ్డా is equals to h by mv, h by p. సో అప్పుడు లాంబ్డా is equals to h by m into, సో v అంటే నాన్న e by m into t. సో m get cancelled out, then lambda is equals to what? h by et నాన్న. బట్ అడిగిండేది డి బ్రోగ్లీ వేవ్ లెంత్ కాదు, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్, యూ హ్యావ్ టు డిఫరెన్షియేట్ ఇట్. సో అప్పుడు ఏమవుతుందన్న, అది చాలా మంది ఇక్కడికి చేసేసి ఆప్షన్స్ ఉంటే చూస్తారు, బట్ -1 అవుతుంది, గుర్తుపెట్టుకో. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డి బ్రోగ్లీ వేవ్ లెంత్ ఆస్కడ్. సో డి లాంబ్డా బై డిటి నాన్న, దెన్ వాట్ డిఫరెన్షియేట్ ఇట్. సో దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే డి బై డిటి ఆఫ్ హెచ్ బై ఈ క్యాపిటల్ ఈటీ నాన్న. నౌ వాట్ గెట్, సో హెచ్ బై ఈఈ ఇంటూ డి బై డిటి ఆఫ్ 1 by t నాన్న. సో d by dt of 1 by t రా, d by dt of 1 by x అంటే d by dx of 1 by x minus 1 by x స్క్వేర్. బాబు ఇంటిగ్రేషన్ లో log x వస్తుంది నాన్న, ఇంటెగ్రల్ 1 by x dx అంటే log x. బట్ ఇక్కడ డిఫరెన్సియేషన్ ఆఫ్ d by dx of 1 by x అంటే -1 by x స్క్వేర్. ఎట్లా సార్, కన్ఫ్యూజ్ కావద్దు. 1 by t, t పవర్ -1 పవర్ ఫార్ములా n into x పవర్ n -1, మీరు అలా తీసుకుని వస్తుంది. సో అప్పుడు దాన్ని బట్టి h by e రైట్ ఇంటూ -1 by t square. That is your answer, Nana. So అప్పుడు rate of change of de Broglie wavelength d lambda by dt is equals to -h by e t square, Nana. That is your answer you get.